నిమిషం బర్త్డే కూడా ఇవాళ. అయితే మొత్తం మీద ఇక్కడ దావోస్ పర్యటన తర్వాత సింగపూర్లో ముఖ్యమంత్రి పర్యటిస్తూ ఉన్నారు. అక్కడ సింగపూర్లో జరిగినటువంటి ఒప్పందం ప్రకారం ఇక్కడ స్కిల్ యూనివర్సిటీకి మేము పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రతినిధులు చెప్తా ఉన్నారు. మొత్తం మీద అంటే విదేశీ పర్యటనలో భాగంగా భారీ పెట్టుబడులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి వెళ్ళినట్టుగా తెలుస్తూ ఉంది. అందులో భాగంగానే ఈ ఒప్పందాలను కూడా జరుగుతూ ఉన్నాయి. ఇక మరోవైపు ఏది రేషన్ కార్డుల విషయంలో చాలా అవకతవకలు జరుగుతున్నాయని చెప్పేసి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఆరోపణలు కాదు, ఇక్కడ చాలామంది ఊర్లలో కూడా జరుగుతుంది అదే. తర్వాత రేషన్ కార్డుల విషయమే కాదు, తర్వాత ఇళ్ల విషయంలో కూడా ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో, ఎవరైతే నిజంగా పేదలు ఉంటారో, ఎవరైతే ఇల్లు లేని వాళ్ళు ఉంటారో వాళ్ళకు కాకుండా ఇండ్లున్నోళ్ళే మళ్ళీ అప్లై చేసుకుంటున్నారంట. తర్వాత రేషన్ కార్డుల విషయంలో కూడా పూర్తి స్థాయిలో అట్లా జరగట్లేదు అనేటువంటి ఒక ఆరోపణలు వస్తూ ఉన్నాయి. తర్వాత ప్రజాపాలనలో ఎవరైతే నమోదు చేసుకుంటారో ఆ నమోదు చేసుకున్న వాళ్ళకే ఏది మళ్ళీ ఇప్పుడు రేషన్ కార్డు అప్లై చేసుకోవడం కానీ లేదంటే ఇండ్లకు అప్లై చేసుకోవడం కానీ ఈ మిగతా ఏమున్నా కానీ అట్లా అప్లై చేసుకోవడానికి పెట్టిండ్రు. అయితే కొంతమంది దురదృష్టవశాత్తు కొంతమందికి ఆ కుటుంబాల్లో చనిపోవడం కానీ విషాదం కానీ లేకపోతే కొంతమంది వలస వెళ్ళడం కానీ లేకపోతే ఇట్లా రకరకాలుగా కొంతమంది ప్రజాపాలనలో అప్లై చేసుకోలేకపోయినరు. వాళ్లకు సంబంధించి మీకు ఆప్షనే వస్తలేదని చెప్పేసి అక్కడ అధికారులు చెప్తా ఉన్నారు. మేము చాలామంది ఇక్కడికి వస్తే వాళ్ళతో మాట్లాడితే అధికారులు చెప్తున్నారు మేము ఆప్షనే వస్తలేదంటే మేము ఏం చేయాలంటున్నారు. అంటే మరి ఆప్షన్ రాకపోతే ఆప్షన్ వచ్చేటట్టు చేయాలి. ఎందుకంటే మనకు ఎవరికైతే సంక్షేమ ఫలాలు అందాలనుకుంటున్నామో మరి వాళ్ళకి అందించలేనప్పుడు సంక్షేమ ఫలాలు ఎందుకు? కాబట్టి కొన్ని విషయాల్లో అంటే కొంతమందికి అంటే చాలా విషయాల్లో ఇండ్లకు సంబంధించి మాత్రం అనర్హులు ఎవరైతే ఇండ్లున్న వాళ్ళు ఉంటారో ఆ ఇండ్లున్న వాళ్ళే ఎక్కువ మంది అప్లై చేసుకుంటే లక్షలాది మంది అప్లికేషన్లు. వీళ్ళకి ఇల్లు ఉంటదన్న, ఇల్లు లేని దగ్గరికి పోయి మొండి గోడల దగ్గరికి పోయి ఫోటోలు దిగి అప్లికేషన్ పెడతా ఉన్నారు. మరి ప్రభుత్వం మాకైతే అర్థం కాదు. ఎంక్వైరీలు అయితే తేలుతుంది. కాకపోతే ఏంటంటే ఇల్లు లేని నిరుపేదలకు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. తర్వాత దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం మంచి నిర్ణయమే తీసుకుంది. కాకపోతే అంటే అమలులో అది అమలు కరెక్ట్గా జరిగితే మనం అనుకున్నటువంటి ఫలాలు ఎవరికి అందాలో వాళ్ళకి అందుతాయి లబ్ధిదారులకు. అదొకటి. తర్వాత ఇక రేషన్ కార్డుల విషయంలో కూడా అట్లా జరుగుతూ ఉందంటే అంటే రేషన్ కార్డులో కుటుంబంలో ఇప్పుడు అంతే 10 సంవత్సరాల నుంచి కేసీఆర్ రేషన్ కార్డులు ఎవరికి కూడా ఒక రేషన్ కార్డు ఇవ్వలే. మీరు పాత రేషన్ కార్డులు చూసుకుంటే దాని మీద కిరణ్ కుమార్ రెడ్డి బొమ్మ ఉంటుంది, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బొమ్మ ఉంటుంది చూడు. ఇక కేసీఆర్ వచ్చిన తర్వాత కేసీఆర్ బొమ్మతో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు, అది వేరే విషయం. ఈ 10 సంవత్సరాల నుంచి కొంతమంది వేరుపడతారు, పెళ్ళిళ్ళు అయి వేరుపడ్డ తర్వాత వాళ్ళకు వేరే కార్డు వస్తుంది. ఆ కార్డు అవన్నీ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. దానిపైన కూడా చూడండి. తర్వాత ప్రజాపాలనలో అప్లై చేసుకోకపోయినా కానీ ఒకవేళ దురదృష్టవశాత్తు లేకపోతే ఏదో రకంగా అప్లై చేసుకోలేని వాళ్ళకు కూడా 100% ప్రభుత్వం అవకాశం కల్పించాలి. ఎందుకంటే లబ్ధిదారులకు అసలైన లబ్ధిదారులు ఒకవేళ అప్లై చేసుకోలేకనో లేకపోతే ఏదో ఒక పొరపాటు వలన వాళ్ళకు కాకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. కరెంటు బిల్లు కట్టమని వస్తుంది. ఎందుకంటే ప్రజాపాలన మీరు అప్లై చేసుకోలేదు, ఒకవేళ అప్లై చేసుకున్న ఇంట్లో ఆప్షన్ పెట్టలేదని చెప్పి అప్పుడు అప్లై చేసుకుంటే స్లిప్పులు పోయినా అప్పుడు ఆప్షన్ లేక ఇప్పుడు మళ్ళీ అప్లై చేసుకుంటే అసలు రావట్లేదు పవర్ బిల్ అనేది చాలా మంది కంప్లైంట్ చేస్తా ఉన్నారు. చాలా ఇట్లా ఇబ్బంది అవుతా ఉంది నిరుపేదలు. కాబట్టి దీనిపైన దృష్టి సారించాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉన్నది. ఇక మరోవైపు నిన్న అక్కడ ఖేల్ రత్న అవార్డులు తర్వాత అర్జున అవార్డులు అంటే క్రీడల్లో అత్యున్నత పురస్కారాలను నిన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా క్రీడాకారులు అందుకున్నారు. తర్వాత అర్జున అవార్డుకు ఇక్కడ మన జీవాంజీ దీప్తి ఉన్నది కదా, వరంగల్ బిడ్డ తెలంగాణకు సంబంధించి పారా ఒలింపిక్స్లో కాంస్య పథకాన్ని సాధించి పెట్టి తర్వాత 400 మీటర్లో కాంస్య పథకాన్ని సాధించి పెట్టి తెలంగాణ కీర్తి పతాకాన్ని ఎగరేసినటువంటి బిడ్డ జీవాంజీ దీప్తికి అర్జున అవార్డును అందించారు నిన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. జీవాంజీ దీప్తికి తీన్మన్ మల్లన్న టీం నుంచి కూడా ₹1,00,000 అప్పుడు ఆర్థిక అంటే మనం ఇదంతా జరగక ముందుకే అసలు యాక్చువల్గా ఆమెకు ఎటువంటి తోడ్పాటు లేనప్పుడే తీన్మన్ మల్లన్న టీం నుంచి క్యూనూస్ నుంచి ₹1,00,000 ఆర్థిక సాయం చేయడం జరిగింది. నిజంగా అటువంటి క్రీడాకారులని ప్రోత్సహించాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంటుంది. కాబట్టి క్రీడాకారులను గుర్తించండి, తర్వాత వాళ్ళకు ప్రోత్సాహకాలు అందించండి. అప్పుడు మాత్రమే మనం ఇప్పుడు క్రీడా యూనివర్సిటీ పెడతా అంటున్నాం. ఏది స్పోర్ట్స్ యూనివర్సిటీ పెడితే పెట్టడంతో పాటు ఎవరైతే క్రీడాకారులు నిజంగా మట్టిలోని మాణిక్యాలు ఉంటారో వాళ్లకు కొంతవరకు చేయూతను అందించినప్పుడు మనం పెట్టాలనుకున్న విషయానికి మనం చేయాలనుకున్నటువంటి లక్ష్యాలు కరెక్ట్గా చేరేటువంటి అవకాశం ఉంటుంది. అది కాకుండా స్పోర్ట్స్ యూనివర్సిటీ పెట్టండి, కానీ దీప్తి జీవాంజీ అటువంటిది ఇండియాకి ఒక పథకం తీసుకొచ్చిన తెలంగాణ బిడ్డ కనీసం ఎయిర్పోర్టు శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వస్తే కనీసం స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ కూడా పోని పరిస్థితి ఇది కాంగ్రెస్ లో ఉన్నది. అటువంటి చేయకండి, అటువంటి చెప్పడం ఒకటి చేయడం ఒకటి కాదు, మీరు కూడా ఆచరణ ఉంటే పర్ఫెక్ట్గా అనిపిస్తుంది. ఇక మరోవైపు నిన్న
ఏది బ్యాంకుల దగ్గరకు పోయాడట, బ్యాంక్ దగ్గర పోయేసి దోపిడీ చేసినట్ట, దోపిడీ దొంగలు ముసుకేసుకొని పోయినరు ఏడా కర్ణాటకలో. పోయి 10 కోట్ల నుంచి 14 కోట్ల కొన్ని పేపర్లు రాస్తున్నాయి, 10 కోట్ల నుండి కొన్ని పేపర్లు రాస్తున్నాయి. కోట్లే కత్తులు, తర్వాత ఇట్లా తుపాకులు చూపించేసి పైసలు తీసుకుని అవతల పడ్డారట. మరి వాళ్ళు ఇంకా దొరకలేదు. తర్వాత మళ్ళీ మొన్న బ్యాంకు దోపిడీ చేసిన వాళ్ళు బీహార్ ముఠా ఉన్నది కదా, ఆ బీహార్ ముఠా ఇద్దరిని అక్కడ చంపేసి వచ్చిండ్రు. ఆ తర్వాత ఇక్కడ ఏది హైదరాబాద్కి వచ్చిండ్రు. ఇంకా వాళ్ళ కోసం గాలింపు చర్యలు జరుగుతూ ఉన్నాయి. ఇదంతా కూడా మొత్తం జరుగుతున్నటువంటి పరిణామం. ఇది ఇట్లా ఉంటే పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కి 14 సంవత్సరాల మళ్ళా జైలు శిక్ష మాత్రం విధించింది. ఇది పక్కన పెడితే నిన్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న బర్త్డే సందర్భంగా, జన్మదినం సందర్భంగా ఆఫీస్ కి వచ్చి విష్ చేసిన వాళ్ళు, కాల్ చేసిన వాళ్ళు, మెసేజ్ A to Z అంటే ఫోన్లు బద్దలయ్యే మెసేజ్లు వచ్చినాయి. వాస్తవంగా వాళ్ళందరికీ ఆ క్యూనిస్ వేదికగా ప్రత్యేకంగా శిరస్సు వంచి నమస్కరిస్తూ అందరికీ ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఎందుకంటే ఒక సామాన్య జర్నలిస్టు, ఒక నిరుపేద కుటుంబంలో, నార్మల్ కుటుంబంలో పుట్టిన జర్నలిస్టు అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తీన్మార్ మల్లన్న అంటే తెలియని వాళ్ళు ఉండకపోవచ్చు. చాలా మంది మంత్రులను ప్రజలు గుర్తుపట్టకపోవచ్చు, కానీ తీన్మార్ మల్లన్న ప్రతి గడపలో ఉన్నాడు అన్న విషయం చాలా హ్యాపీగా అనిపిస్తుంది వాళ్ళందరికీ. ఇదంతా కూడా తెలంగాణ ప్రజలు, తర్వాత తెలుగు ప్రజలు, అంటే వివిధ దేశాల్లో ఉన్నటువంటి ప్రజలు మీరందరూ అందిస్తున్నటువంటి తోడ్పాటే, మీరందరూ ఇస్తున్నటువంటి అభిమానమే, మీరు ఇస్తున్నటువంటి తోడ్పాటు, మీరు ఇస్తున్నటువంటి అభిమానం, మీరు కురిపిస్తున్నటువంటి అభిమానం, దీనివల్లనే తర్వాత ముందుకెళ్తా ఉన్నాం. విషయం ఏంటంటే ఎన్ని కేసులు పెట్టేసిండ్రు, అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టిండ్రు, రకరకాలుగా జైల్లో వేసిండ్రు. ఫస్ట్ 3 నెలల పాటు 74 రోజుల పాటు ఫస్ట్ వేసిండ్రు. ఆ తర్వాత నెల రోజులు తీన్మార్ మల్లన్న నన్ను ఇట్లా కొంతమంది మిత్రులు నన్ను తీసుకొని మళ్ళీ లోపల వేసేసి ఇక్కడ చెర్లపల్లి జైలు వేసిండ్రు. ఏది వేసినా కానీ బరాబర్ మనం చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పినాం. ప్రజలకు అన్యాయం జరిగితే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పేసి తీన్మార్ మల్లన్న పదే చెప్పిండు. అంటే ఒక్కసారే ఉడతామని చెప్పేసి కూడా చెప్పిండు. ఒక్కసారే ఉడతాం, ఒక్కసారే చేస్తాం. అరే ఉన్నన్ని రోజులు అరే వీడు మొగాడరా బుజ్జి అన్నట్టుగా ఉండాలి. కాబట్టి 100% ప్రజల కోసం 100% పాటుపడేటువంటి వ్యక్తి మల్లన్న. ఎందుకంటే ఎప్పుడు కూడా అంటే మేము డిస్కషన్ జరుగుతుంటే కూడా ఆయన ఏం చెప్తారంటే అరే ఎట్లనన్నా అట్లా వాళ్ళకు పాపం వీళ్ళకి ఎట్లనన్నా ఇట్లా డిస్కషన్ జరుగుతుంది. కాబట్టి ఆయన ఎప్పుడు కూడా ప్రజల కోసమే ఆలోచిస్తాడు, ప్రజలకు మంచిగా ఉండాలని చెప్పేసి కోరుకుంటాడు. ఎవరైతే బాధితులు ఉంటారో ఆ బాధితుల పక్షాన్ని నిలవాలని కోరుకుంటాడు. కొంతమంది వచ్చి ఉంటారు అన్నట్టు. అయితే నేను తీన్మార్ మల్లన్నకు తెలుసు, నేను ఇట్లా దూరపు ఫ్రెండ్, దూరపు చుట్టాలు ఇట్లా అని చెప్తే కూడా అవన్నీ ఏం నడవాయి. అంటే ఇక్కడికి వచ్చి చెప్పినప్పుడు అట్లేం ఉండదు. ఏముంటుందంటే ఎవరి వైపు న్యాయం ఉంటుందో వాళ్ళ వైపు మాట్లాడను అన్న అని చెప్పి చెప్తాడు ఆయన. నిజంగా కూడా అట్లా ఉండేటువంటి వ్యక్తులు చాలా తక్కువగా ఉంటారు. నా వాళ్ళు ఎవరు, పక్క వాళ్ళు ఎవరు, ఇవన్నీ ఉండే లెక్కలు. మంచి ఎవరు, చెడేది. మంచికి సపోర్ట్ చేయాలి, చెడుకు సపోర్ట్ చేయదు, గింతే లెక్క. ఆయన అట్లుంటుంది అన్నమాట లెక్క. కాబట్టి తెలంగాణ ప్రజలందరూ కూడా, మీరందరూ కూడా కురిపిస్తున్నటువంటి ఆదరాభిమానులకు శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నాం. ఎందుకంటే నిన్న పొద్దున 7 గంటలకు నిలబడి రాత్రి దాకా 2 అయింది, చెప్తే నమ్మరు కానీ రాత్రి 2 అయింది. నైట్ నుంచి 1 గంట నుంచి స్టార్ట్ అయితే మళ్ళీ ఇట్లా అయింది. ఒకసారి వార్తలకు వెళ్దాం. ఒకసారి మార్నింగ్ న్యూస్ చూసే మిత్రులందరూ కొంచెం లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది ఇట్లా ఉంటే ఒకసారి వెలుగు దినపత్రిక చూద్దాం. ఇంటర్ ఫిజిక్స్ లో AI, రోబోటిక్స్, డేటా సైన్స్, మిషన్ లెర్నింగ్ అంశాలు కూడా. జువాలజీలో కోవిడ్ పై అవగాహన పాఠం వచ్చే విద్యా సంవత్సరం అమల్లోకి తెచ్చే యోచనలో ఇంటర్ బోర్డు ఏమైతుందంటే యాక్చువల్గా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మనం సిలబస్ను కూడా చేంజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే చాలామంది పిల్లలకు అసలు యాక్చువల్గా ఎవరు ఇంజనీరింగ్ చదువుకునే వాళ్ళకు కూడా ప్రత్యేకంగా తెలుగు సబ్జెక్టుని కానీ ఇంగ్లీష్ సబ్జెక్టుని కానీ కొన్ని సబ్జెక్టులు పెట్టాలి. కొన్ని నైతిక విలువలకు సంబంధించినటువంటి విషయాలు చెప్పాలి. చాలా ఏంటి ఇప్పుడు డ్రగ్స్ కానీ లేకపోతే పొడుచుకునుడు, సంపుకునుడు, తుపాకులు, బిపాకులు ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతుందంటే నైతిక విలువలు పెంపొందించేటువంటి ప్రయత్నము కొన్ని సందర్భాల్లో జరుగుతలేదు. కాబట్టి పాఠ్యాంశాల్లో వాటిని చేర్చినప్పుడు కొన్ని మంచి జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు అంటే టెక్నాలజీని అందుకోవాలంటే ఇప్పుడున్నటువంటి టెక్నాలజీని కూడా పెడితే బాగుంటుందనే ఉద్దేశంతో ఇంటర్మీడియట్లో ఇది ప్రవేశపెడుతున్నట్ట. మారుతున్న కాలానికి తగ్గట్టుగా విద్యా వ్యవస్థను, విద్యార్థులను అప్డేట్ చేసేందుకు ఇంటర్మీడియట్ సిలబస్లో మార్పులు తీసుకొస్తున్నారు. అయితే ఇందులో భాగంగా ఫిజికల్ సైన్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే AI, రోబోటిక్స్, డేటా సైన్స్ తదితర అంశాలను చేర్చబోతున్నారు. దీనికి తోడు కోవిడ్ మహమ్మారి లాంటి వ్యాధులపై అవగాహన పెంచేలా సిలబస్లో మార్పులు చేస్తున్నారు. ఇవన్నీ వచ్చే విద్యా సంవత్సరంలోపు పుస్తకాల్లో ప్రింట్ చేసేందుకు ఇంటర్మీడియట్ బోర్డు
కసరత్తు చేస్తోంది. ఇక ఇంటర్ విద్యార్థులపై చదువుల భారం తగ్గించేందుకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ సిలబస్ను తగ్గించాలని చెప్పేసి కూడా బోర్డు నిర్ణయించింది. మొత్తం మీద ఏఐ అంటున్నారు మరి. అయితే ఇప్పుడేమో చేస్తామంటారు, తర్వాత మళ్ళీ పాత సిలబస్ ప్రకారమే అని చెప్పేసి మళ్ళీ వస్తుంది. ఇది ఇట్లా ఉంటే రేషన్ కార్డుల జాబితాపై గందరగోళం. కుల గణన సర్వే ఆధారంగా జిల్లాలకు పంపిన లిస్టుల్లో తప్పిదాలు. అర్హత ఉన్నోళ్లలో సగం మంది పేర్లు లేవు. ఇప్పటికే రేషన్ కార్డులు ఉన్నోళ్ళు, అనర్హుల పేర్లు. రేషన్ కార్డుల కోసం ప్రజాపాలనలో 12.60 లక్షల మంది దరఖాస్తు. ఇప్పుడు లిస్టులో పేర్లు లేకపోవడంతో ఆందోళనకు దిగుతున్న అర్హులు తమ పేర్లు తీసుకోవాలని, లేదంటే సర్వేను అడ్డుకుంటామని హెచ్చరిక. మరి ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వాళ్ళ పేర్లు ఎందుకు మాయమైనాయి? వాళ్ళే మాయమైనాయి. తర్వాత ఇప్పుడు కొత్త వాళ్ళే కూడా చేర్చుకుంటున్నారు. ఎంత పరిచయం ఉన్నది. ప్రజాపాలన ఒకవేళ అప్లై చేసుకుంటేనే అప్పుడు మళ్ళీ అప్లై చేసుకునేటువంటి అవకాశం కల్పిస్తున్నారట. ఇలా ఒకవేళ అప్లై చేసుకున్న ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళకి మళ్ళీ దేనికి కూడా ఆప్షనే వస్తలేదు. కాబట్టి అప్లై చేసుకున్న వాళ్ళ పేర్లు ఏమైనాయి, తర్వాత అప్లై చేసుకున్న వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వండి. దీన్ని మార్పులు చేర్పులు చేస్తేనే మంచిగా ఉంటుంది లెక్క. లేకపోతే ఇక అందదు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియపై గందరగోళం నెలకొంది. ఈ కులగణన సర్వేలో ఉన్న వివరాలను ప్రాతిపదికగా తీసుకొని కొత్త రేషన్ కార్డులకు అర్హులను ఎంపిక చేయడం, ఎలాంటి క్రాస్ చెక్ చేయకుండా గ్రామ పంచాయతీల్లో ముసాయిదాల లిస్టును ప్రదర్శించడంపై విమర్శలు వస్తున్నాయి. అయితే ఈ లిస్టులో తమ పేర్లు లేకపోవడంతో ఆయా చోట్ల అర్హులు ఆందోళనకు దిగారు. పలు చోట్ల ఇప్పటికే కార్డులు ఉన్నోళ్ల పేర్లు మళ్లీ జాబితాలో దర్శనమిచ్చాయి. అర్హత లేని ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబ సభ్యుల పేర్లు, వ్యాపారులు, సంపన్నులు, 7 ఎకరాలకు పైగా భూమి ఉన్నవారి పేర్లు కూడా లిస్టులో కనిపించాయి. అన్ని అర్హతలు ఉండి కూడా రేషన్ కార్డులు లేని వారి పేర్లు జాబితాలో లేకపోవడంతో ఏం చేయాలో తెలియని జనం ఎంపీడీఓలు, తర్వాత పంచాయతీ సెక్రటరీల వద్ద క్యూ కడుతున్నారు. అయితే కొన్ని చోట్ల అధికారులను నిలదీయడమే కాక సర్వేను అడ్డుకుంటామని హెచ్చరించారు. కొన్ని గ్రామాల్లో రేషన్ కార్డులు లేనోళ్ళు 100లకు పైగా ఉంటే గ్రామ పంచాయతీల్లో పెట్టిన లిస్టు 50 కూడా ఉండలేదట. ఇక అందులో ఇప్పటికే రేషన్ కార్డులు ఉన్నోళ్ళ పేర్లు ఉండడంతో జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న తమ పేర్లు కాకుండా అసలు ఊళ్ళోనే లేని కుటుంబాలు, పక్క జిల్లాలో వివిధ రాష్ట్రాల్లో నివాసం ఉండే వారి పేర్లు ఎలా వచ్చాయని ప్రశ్నిస్తున్నారు. ప్రజాపాలన దరఖాస్తులను పక్కన పెట్టడం వల్లే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పోయినేడాది జనవరిలో ప్రజాపాలనలో భాగంగా అభయ హస్తం కింద 6 గ్యారంటీల కోసం ప్రభుత్వం దరఖాస్తులు తీసుకున్నది. 6 గ్యారంటీలలో కూడా దరఖాస్తులు తీసుకున్నది. మరి కనీసం ఆ దరఖాస్తులకు కూడా మీరు పరిశీలించకపోతే ఎట్లా? 100% ఒకవేళ అధికారుల ఊర్లో లేనోడు ప్రభుత్వం 7-10 ఎకరాల భూమి ఉన్నోనికి రేషన్ కార్డులు వస్తాయి, అసలైన నిరుపేదకు రేషన్ కార్డులు వస్తున్నాయంట. ఇక్కడ సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం పాలమాకుల్లో కొత్త రేషన్ కార్డుల సర్వే జాబితాలో అనర్హుల పేర్లు వచ్చాయంటూ గ్రామస్తులు శుక్రవారం ఆందోళనకు దిగారు. జాబితాలో అనర్హుల పేర్లు ఉన్నాయని ఫిర్యాదు చేసినా ఆఫీసర్లు పట్టించుకోవడం లేదని పంచాయతీ కార్యాలయంలో గ్రామ కార్యదర్శిని నిలదీశారు. అయితే రేషన్ కార్డుల జాబితాలో అర్హులందరి పేర్లు వచ్చాకే సర్వే నిర్వహించాలని కోరుతూ నంగునూరు తహసీల్దార్ ఎంపీడీఓలకు వినతిపత్రం కూడా ఇచ్చేసిండ్రు ఇక్కడ సిద్దిపేట జిల్లాలో. చూడరు పరిస్థితి. కాబట్టి విషయం ఏంటంటే ఎంపీడీఓలకు కూడా ఆప్షన్ ఇవ్వండి పాపం. ఎందుకంటే వాళ్ళు చాలామంది అడుగుతుంటే మాకు ఆప్షన్ ఉండట్లేదు, వాళ్ళు అప్లై చేసుకున్న వాళ్ళకి ఆప్షన్ అంటున్నారు. తర్వాత ఇంకోటి ఏంటంటే అప్లై చేసుకున్న వాళ్ళ పేర్లు కూడా వస్తలేవంట. ఇప్పుడు మనకి ఏం కావాలి? ఎవరైతే ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు రావాలి. ఎవరైతే రేషన్ కార్డులకు అర్హులు ఉన్నారో వాళ్ళకి అర్హులకు 100% రేషన్ కార్డులు రావాలి. దాని ద్వారానే ఇప్పుడు ఆరోగ్యశ్రీ రకరకాల పథకాలు ఏదో అంటున్నారు. కాబట్టి అవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి 100% దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టండి. ఎందుకంటే మంత్రి పొన్నం ప్రభాకర్ అంటున్నాడు 100% మేము అట్లా జరగకుండా చూస్తాం. రేషన్ కార్డులకు సంబంధించింది సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే 90% తెల్ల రేషన్ కార్డులు ఉన్న వాళ్ళు ఎవరు దొడ్డు బియ్యం తినట్లేదు, వాస్తవంగా తినట్లేదు. ఎందుకంటే అదే రేషన్ డీలర్ దగ్గర 10 రూపాయలకి అమ్ముకుంటున్నారు. రేషన్ డీలర్లు బాగుపడుతున్నారు, ఇక్కడ శాఖ బాగుపడుతుంది, రాజకీయ నాయకులు బాగుపడుతున్నారు తప్ప అసలైన నిరుపేదలకు వచ్చే రేషన్ బియ్యం మాత్రం పక్కదారి పడుతుంది అన్న చర్చ మాత్రం జరుగుతూ ఉంది. అనేకంగా అమ్ముకుంటున్నారు బయట. ఒకసారి మంత్రి పొన్నం ప్రభాకర్ పౌర సరఫరాల శాఖ చేయాల్సిన అవసరం మాత్రం ఉంటుంది. జనవరి 26 నుంచి కొత్త రేషన్ కార్డు ఇచ్చే ప్రక్రియకు సంబంధించి గ్రామాల్లో సర్వే జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ కొన్ని అంశాలను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం.
పాతగా ఇప్పటికే 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. 2,81,00,000 మందికి సంబంధించిన 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. ఇప్పుడు వాటికి సంబంధించిన అంశం కానీ ప్రస్తావన కానీ ఈ కొత్త రేషన్ కార్డు పంపిణీలో లేదు. సో 90 లక్షల మందికి సంబంధించిన అంశం చర్చకు రాదు. ఇందులో కొత్తగా ఎవరైతే గత 10 సంవత్సరాలుగా రేషన్ కార్డు కావాలనే ఆలోచనతో తిరుగుతూ ఉన్నారో, కొత్త కుటుంబాలుగా ఏర్పడ్డాయో, పెళ్ళిళ్ళై పిల్లలై, లేదా ఈ ఇంటి బిడ్డ ఆ ఇంటి కోడలై ఈ విధంగా, లేదా ఈ ఊరాని ఇంకా ఊరికి పోయి అట్లా కొంత మార్పులు చేర్పులకు సంబంధించిన అంశం కావచ్చు, లేదా అర్హత ఉండి, మళ్ళీ చెప్తాను స్పష్టంగా, అర్హత ఉండి కొత్త రేషన్ కార్డు రానటువంటి వాళ్ళందరికీ 10 సంవత్సరాలుగా కొత్త రేషన్ కార్డు కావాలి, నాకు అర్హత ఉంది, ఈ ప్రభుత్వం ఇస్తలేదని నిరాశపడ్డ వాళ్ళందరికీ శుభవార్త. వాళ్ళందరికీ జనవరి 26 వరకు ఇవ్వాలి. అయితే ఇందులో ఎప్పుడు తప్పులు లెక్క పెట్టే ప్రతిపక్షాలు దీన్ని కూడా రాజకీయం చేసి గ్రామాల్లో సర్వే జరిగే సందర్భంగా ఒక అంశం చర్చ చేస్తారు. ఇప్పుడు పాత రేషన్ కార్డులు, కొత్త రేషన్ కార్డులు గ్రామ సభలలో ఎప్పుడైనా ఎవరైనా పెట్టుకొని చర్చ చేసుకోవచ్చు. ఎలిజిబిలిటీ రానులు ఎవరైనా ఉన్నా కూడా మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుకు అర్హత ఉండి రాకుంటే ఎవరైనా మీ సంబంధిత అధికారికి కానీ మీ దగ్గరలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధికి ఏ నియోజకవర్గమైనా సరే మీరు విజ్ఞాపన పత్రం ఇవ్వచ్చు. దయచేసి అనవసరంగా ఎక్కడైనా పొరపాటున ప్రతిపక్షాలు రెచ్చగొడితే దయచేసి దానికి సంబంధించి ఎవరు కూడా అటువంటి రెచ్చిపోయే తప్పుడు సమాచారాన్ని స్వీకరించద్దని కోరుతాను. ఇది అంటే మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వం ఒక రకంగా క్లారిటీ ఇచ్చినట్టే లెక్క. ఎందుకంటే అసలు యాక్చువల్గా ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోండి, మంత్రి చెప్పినటువంటి మాటను పరిగణలోకి తీసుకోండి. అధికారులు కూడా ఎవరికైతే నిజంగా అర్హులు ఉంటారో అర్హులకు 100% లబ్ధి చేకూర్చే విధంగా, రేషన్ కార్డు ఇచ్చే విధంగా 100% దానిపైన దృష్టి పెట్టండి. వాస్తవంగా అంటే మంత్రులు పర్ఫెక్ట్గా ఉన్నప్పటికీ దానికి ఆచరణలో మాత్రం పర్ఫెక్ట్గా లేదు అన్న చర్చ మాత్రం జరుగుతూ ఉంది. ఇటు తెల్ల రేషన్ కార్డులు కావచ్చు, ఇందిరమ్మ ఇళ్ళు కావచ్చు, అనర్హుల చేతిలోకి వెళ్తూ ఉన్నాయన్న ఆ చర్చ తెలంగాణ రాష్ట్రం మొత్తం ఉంది. తెల్ల రేషన్ కార్డులు, ఈ దొడ్డు బియ్యం ఏదైతే ఉందో తినేవాడికి 10 కిలోలు ఎక్కువ ఇవ్వండి, ఈ అమ్ముకునే వాళ్ళకు కోతలు పెట్టండి, కట్ చేయండి రేషన్ కార్డులు. ఇక సింగపూర్ ఐటీఈతో స్కిల్ వర్సిటీ ఒప్పందం, స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్లో పరస్పర సహకారం. త్వరలోనే హైదరాబాద్కు ఐటీఈ ప్రతినిధుల బృందం. సీఎం రేవంత్ విదేశీ పర్యటనలో తొలి రోజే కీలక ఎంఓయూలు నిన్న కుదుర్చుకున్నారు. దుద్దిల శ్రీధర్ బాబు కుదుర్చుకొని నిన్న దానికి సంబంధించి అట్లా జరిగింది. సింగపూర్లో సీఎం రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం పలికిండ్రు. తర్వాత అక్కడ ఎంఓయూలు కూడా కుదుర్చుకున్నారు. సింగపూర్ కంపెనీలకు సంబంధించి విదేశీ పర్యటనలో ఉండబోతున్నాడు. ఇక స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్లో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి సహకారం అందించేందుకు సింగపూర్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ముందుకొచ్చింది. అయితే స్కిల్ వర్సిటీతో కలిసి పనిచేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ మేరకు ఐటీఈతో స్కిల్ వర్సిటీ ఒప్పందం కుదుర్చుకుంది. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని తెలంగాణ రైజింగ్ టీం విదేశీ పర్యటనలో భాగంగా శుక్రవారం సింగపూర్లో పర్యటించింది. ఈ సందర్భంగా ఐటీఈ క్యాంపస్ను సందర్శించింది. అక్కడ నిర్వహిస్తున్న స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు, అధునాతనమైనటువంటి సదుపాయాలను పరిశీలించింది. ఈ క్యాంపస్లో శిక్షణ అందిస్తున్న దాదాపు 20 రంగాలకు చెందినటువంటి నిపుణులు, కాలేజీ సిబ్బందితో మాట్లాడింది. అనంతరం ఐటీఈ ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ బృందం చర్చలు జరిపింది. ఇక రేవంత్ బృందానికి ఘనస్వాగతం పలికిండ్రు. హైదరాబాద్లోని ఫోర్త్ సిటీలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి సహకారం అందించాలని ఐటీఈ ప్రతినిధులను సీఎం రేవంత్ రెడ్డి కోరారు. స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్లో భాగస్వామ్యం కావాలని చెప్పేసి విజ్ఞప్తి చేశారు. వాళ్ళు కూడా దానికి ఓకే చెప్పినరు. మొత్తం మీద సింగపూర్ పర్యటనలో ఒక మంచి అంటే పెట్టుబడులు తర్వాత ఇవన్నీ కూడా తీసుకొస్తా ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక్కడ రేవంత్ రెడ్డి, దుద్దుల శ్రీధర్ బాబు, జయేష్ రంజన్ చూస్తూ ఉన్నాం. ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో ఒప్పంద పత్రాలు చూపుతున్న స్కిల్ వర్సిటీ వీసీ సుబ్బారావు, తర్వాత ఐటీ ఎడ్యుకేషన్ సర్వీసెస్ డిప్యూటీ డైరెక్టర్ ఫాబియన్ చియాంగ్ వీళ్ళందరూ కూడా ఉన్నారు. నిన్న అది జరిగింది. ఇక 10 ఏళ్లు పట్టించుకోకుండా ఇప్పుడు నీతిలా బీఆర్ఎస్ హయాంలోనే ఏపీ జల దోపిడీ అంటున్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.
కృష్ణా జలాల్లో 811 టీఎంసీలో 299 టీఎంసీలకు సంతకం పెట్టింది గత బీఆర్ఎస్ సర్కార్ కాదా? రాయలసీమను సస్యశ్యామలం చేస్తామన్నది కేసీఆరే కదా? రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టుపై చూసి చూడనట్టు నటించారు. ఏపీతో చీకటి ఒప్పందంతోనే రాష్ట్రానికి తీరని అన్యాయం. పోతిరెడ్డి పాడి నుంచి నీటిని ఏపీ దోపిడీ చేస్తుంటే హరీష్ ఎందుకు ప్రశ్నించలేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైర్ అవుతా ఉన్నారు. మాట్లాడింది వాస్తవం 100%. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడింది బరాబర్ కరెక్ట్. అది ఎందుకంటే అసలు యాక్చువల్గా కృష్ణా జలాలకు సంబంధించి 811 టీఎంసీలు మొత్తం కూడా కృష్ణా జలాలు ఉంటాయి. అయితే దానికి సంబంధించి 555 టీఎంసీలు తెలంగాణకు రావాల్సింది వాటా. 555 టీఎంసీలు రావాల్సి ఉంటే 299 టీఎంసీలు చాలని చెప్పేసి అక్కడ సంతకం పెట్టేసి గతంలో అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం సంతకం పెట్టేసి అవతల వాడి మరి ఇప్పుడు అది తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే మాట్లాడరా అటు అని మళ్ళీ మాట్లాడుతున్నాడు. తర్వాత పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ అని చెప్పేసి అక్కడ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్కి సంబంధించి ఆ నీళ్ళన్నీ కూడా వాళ్ళు దోచుకొని పోతూ ఉంటే అవి కట్టడాలను నిర్మిస్తుంటే తప్పుడేక మేము కూసోము, మేము అక్కడ ట్రిబ్యునల్కి రాము, మేము వినిపించాం అటు ఇట్లా అని చెప్పిండు. అప్పుడే కూర్చొని లోపాయకారి ఒప్పందం చేసుకున్నాడు. అక్కడ రోజా ఉంటే అక్కడ నగర ఎమ్మెల్యేగా ఉండే అప్పుడు నగర ఎమ్మెల్యే రోజా ఉంటే ఆ రోజా దగ్గరికి వాళ్ళ ఇంటికి పోయి చేపల కూర తిన్నాడు. చేపల పులుసు తిని ఇక మీకు ఏం టెన్షన్ పడకుండా రాయలసీమని రత్నావళ సీమ చేస్తా, మీరేం టెన్షన్ పడకూరు అని చెప్పొచ్చి ఏం చేసిండు. అసలు యాక్చువల్గా ఎట్లుంటుందంటే యాక్చువల్గా ఇక్కడ శ్రీశైలం అక్కడ డ్యామ్ ఉంటుంది కదా, ఆ శ్రీశైలం డ్యామ్కి సంబంధించి ఆ డ్యామ్కు ఫుల్ అయిన తర్వాత మిగిలిన వాటర్ ఏదైతే ఉంటో మిగులు జలాలు అంటారు, ఈ మిగిలిన నీళ్ళు ఏవైతే ఉంటాయో ఆ నీళ్ళని తీసుకుపోవచ్చు అని చెప్పేసి పైనుంచి ఒకటి తీసుకొని పోవచ్చు అనమాట. అంటే ఎక్కువైన నీళ్ళను వాళ్ళు తీసుకోవడానికి అవకాశం ఉంటట్టుగా ఒకటి కట్టుకుంటామంటే సరే అని చెప్పేసి ఒప్పుకున్నారు. అయితే వాళ్ళు ఏం చేసిండ్రు, ఈ కుండ నిండినాక నీళ్ళు తీసుకుపోతే ప్రాబ్లం ఏం లేదు, కుండకు కింద బొక్క పెట్టిండ్రు. బొక్క పెట్టేసి కింద నుంచి మొత్తం నీళ్ళన్నీ అటు ఎత్తుకపోతుంటే కనీసం మాట్లాడలేదు. అప్పుడున్నటువంటి అధికారులతో శాఖ మంత్రి హరీష్ రావు ఉండే. ఇప్పుడు హరీష్ రావు వచ్చి మాట్లాడతాడు. ఇక ఏమంటాడు, మాట్లాడకుండా సపరేట్గా పెట్టిండు. దాంతో ఏమైంది, అక్కడ పోతిరెడ్డిపాడు నుంచి నీళ్ళు ఎత్తుకపోయారు. తర్వాత ఇక్కడ అది రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి దానికి రావాల్సిన వాటా కూడా రాలేదు కదా. రావాల్సిన వాటా 555 టీఎంసీలు రావాల్సి ఉంటే 299 టీఎంసీలు సాలని చెప్పి సంతకం పెట్టొచ్చిండు. మళ్ళీ ఇప్పుడు మాట్లాడతారు ఇక ఉల్టా మళ్ళా ఇట్లా ఇవన్నీ కథలన్నీ ఉంటాయి. కాబట్టి దీనిపైన ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తర్వాత కేఆర్ఎంపీ తర్వాత అక్కడ చర్చలు జరుపుతా ఉంది. 100% తెలంగాణ వాటా తెలంగాణకు దక్కుతుంది. దక్కకపోతే ఇంకా 100% ఫైటే. ఇది ఇట్లా ఉంటే అర్జున అందుకున్న ఓరుగాలు బిడ్డ దీప్తి. వరంగల్ జిల్లాకు చెందిన పారా అథ్లెట్ జీవాంజీ దీప్తి అర్జున అవార్డు అందుకుంది. పారిస్ పారా ఒలింపిక్స్ విమెన్స్ 400 మీటర్ల T20 విభాగంలో దీప్తి కాంస్య పథకం గెలిచిన సంగతి తెలిసిందే. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో శుక్రవారం జరిగిన నేషనల్ స్పోర్ట్స్ అవార్డుల ప్రధానోత్సవంలో ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ పురస్కారం స్వీకరించింది. డబుల్ ఒలింపియాడ్ మెడలిస్ట్ షూటర్ మను భాకర్, వరల్డ్ చెస్ ఛాంపియన్ గుకేష్, ఇండియా మెన్స్ హాకీ టీమ్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్, పారా ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ ప్రవీణ్ కుమార్, మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అందుకున్నారు. క్రీడల్లో అత్యున్నత పురస్కారం ఖేల్ రత్న అవార్డు అనమాట. కాబట్టి ఖేల్ రత్న పురస్కారాన్ని ప్రకటించారు. దాంతో పాటు అర్జున అవార్డులను కూడా ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. అందులో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా మన వరంగల్ బిడ్డ, మన ఓరుగల్ల బిడ్డ, తెలంగాణ బిడ్డ అక్కడ దీప్తి జీవాంజీ అక్కడ అర్జున అవార్డుని సొంతం చేసుకుంది. మంచి కంగ్రాచులేషన్స్. ఇక ఇమ్రాన్ ఖాన్ కు 14 ఏళ్ల జైలు శిక్ష పెట్టినట. కారణం మీద చూడరు ఒకసారి. అల్ ఖదీర్ ట్రస్ట్ కేసులో పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు ఆ దేశ అవినీతి వ్యతిరేక కోర్టు 14 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఇదే కేసులో ఇమ్రాన్ ఖాన్ భార్య బూమ్రా బీబీకి 7 ఏళ్ల జైలు శిక్ష విధించింది. చిన్న అవినీతి కేసుకు సంబంధించి తీసుకుపోయి లోపల పడేసిరు. ఎవరిని? ప్రధానమంత్రిని పడేసిరాడ. పాకిస్తాన్ మాజీ ప్రధానిగా ఉన్నాడు, క్రికెటర్గా ఉన్నాడు ఆయనని తీసుకుపోయి లోపల పడేసిరు. ఆయన భార్యకు కూడా 7 ఏళ్ల జైలు శిక్ష విధించేసింది. అక్కడ అంటే రాజకీయ కక్షలు ఉంటాయి పాకిస్తాన్ లో. విషయం ఏంటంటే సరే కక్షలు ఉంటాయా ఏముంటాయా అంటే నిజంగా అసలు ఆయన చేసింది ఏంటంటే అసలు యాక్చువల్గా ఈ కేసుకు సంబంధించి ఏం చేసిందంటే అంటే ఎవరైనా విదేశాల నుంచి కానీ లేకపోతే ఇంకోరైనా బహుమతులు తీసుకొస్తారు కదా, ఈ బహుమతులు తీసుకొస్తే ఆ బహుమతులు ఇచ్చేస్తారు కదా ప్రధానమంత్రికి ఇచ్చిన బహుమతులను ఇక్కడ ప్రధానమంత్రి అక్కడ పెట్టాలి. అది ఎవరి ఆస్తి ఎవరి సంపద అంటే అక్కడ ఉన్నటువంటి దేశ ప్రజల సంపద అని చెప్పేసి అనుకుంటారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు. అయితే ఈయన ఏం చేసినట్టు ఆయనకు వచ్చిన బహుమతులు కొన్ని అమ్మేసినట.
ఈ అమ్మేసిన దాంట్లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నాడు కాబట్టి ఆయన తీసుకుపోయి 14 ఏళ్ళు జైలు శిక్ష విధించేసి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు బహుమతులు వస్తే బహుమతులు అక్కడ పెట్టకుండా నువ్వు ఎట్లా అమ్ముకుంటావు అని చెప్పేసి ఇప్పుడు కోట్లు తీసుకున్నది. దీంతో కంపేర్ చేసుకుంటే ఇండియాలో ఉన్న మన భారతదేశంలో ఉన్న రాజకీయ నాయకులను ఒక్కసారి కంపేర్ చేసుకోండి, మీకు అర్థమైతే చూసుకోరు ఎట్లుందో లెక్క. ఇక ఈ నెల 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు, ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్, మార్చి 10 నుంచి ఏప్రిల్ 4 వరకు సెకండ్ సెషన్ ఉండబోతుంది. అయితే ఇక్కడ బడ్జెట్ సమావేశాల్లో ఏ రాష్ట్రానికి ఎంత కేటాయింపులు జరపాలి, తర్వాత ఏ నియోజకవర్గాలు పార్లమెంట్ నియోజకవర్గాలకు ఎంత కేటాయింపులు జరపాలి, ఎక్కడ అభివృద్ధి లేదు, ఎక్కడ మంచి జరుగుతుంది, ఎక్కడ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి. తర్వాత ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నందుకు గాను ఎవరికి అక్కడ ఏపీ వాళ్లకు ఇష్టం వచ్చిన కేటాయింపులు జరుగుతున్నాయి. విషయం ఏంటంటే నిన్న విశాఖ ఉక్కు కర్మాగారానికి సంబంధించి 11,440 కోట్ల రూపాయలు కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆంధ్రాకి మంచిగా వస్తుంది, ఆంధ్రాకి ఏది కావాలంటే అది ఇస్తున్నారు. ఇమిడియట్లీ వస్తున్నాయి. తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలను ఇచ్చినాం మనం. భారతీయ జనతా పార్టీకి 8 మంది ఎంపీలను ఇచ్చినాము. భారతీయ జనతా పార్టీ అంటే అంతో ఎంతో మంచి అట్లా ఉండే లెక్క. ఆ లెక్కని అనవసరంగా కేంద్ర ప్రభుత్వం మరి తెలంగాణ ప్రాంతాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని పట్టించుకోవట్లేదనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఎంపీలు దీనిపైన కొట్టాడాలి. 8 మంది ఎమ్మెల్యేలను ఇచ్చినాం, 8 మంది ఎంపీలను ఇచ్చినాం, అంటే తెలంగాణలో సగం బలాన్ని ఇచ్చినాం పార్లమెంట్లో ఇచ్చినప్పుడు మరి తెలంగాణకు కూడా కేటాయింపులు జరపాలి కదా. లేదు 2 మంత్రి పదవులు ఇచ్చేసినామంటే 2 మంత్రి పదవులు ఇచ్చేస్తే కాదు, 2 మంత్రి పదవులతో పాటు అసలు యాక్చువల్గా కేటాయింపులు అనేటువంటి జరిగితే మనకు మంచి జరుగుతుంది. పోరాటం చేయబట్టి పసుపు ఆయన మాట ఇచ్చిండు, రాసిచ్చిండు, తీసుకొచ్చిండు, సంతోషం. కానీ తెలంగాణకు కేటాయింపుల విషయంలో మీరందరూ కూడా కొట్లాడాల్సిన అవసరం ఉన్నది. మిమ్మల్ని పంపించిందే అక్కడికి ఏది తెలంగాణకు వాటర్ తీసుకురావడానికి, తెలంగాణకు మంచి జరగాలని తీసుకురావడానికి. కాబట్టి మీరు 100% కొట్లాడాలి. కాంగ్రెస్ ఎంపీలు కూడా అందరు కలిసి కొట్లాడి 100% తెలంగాణకు రావాల్సినటువంటి వాటాన్ని దక్కించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మాకు ఇష్టం. ఇప్పుడు ఎవరైనా నిజంగా ఏపీ వాళ్ళు ఏమైనా భారతీయ జనతా పార్టీకి మొత్తం సీట్లు ఇచ్చిర్రా అంటే సీట్లు మన దగ్గర 8 సీట్లు ఇస్తే వాడ 2 సీట్లు ఇండిపెండెంట్ ఇచ్చినాము. అక్కడ అంత సినిమా లేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపైన ఆలోచించాలి. ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఎంపీలు ఉన్నారో వాళ్ళందరూ కూడా కొట్టాడాల్సిన అవసరం ఉన్నది. ఇక ధరణిలో ఏది ముట్టుకున్నా అంతా క్రాష్. ల్యాండ్ మైన్లా తయారైన పోర్టల్ ఆగ మేఘాల మీద తయారీ, ఇష్టారీతిన మార్పులతో సమస్య. కొద్ది రోజులుగా మొరాయిస్తున్న సర్వర్ ఉన్నదాన్ని డెవలప్మెంట్ చేసేందుకు ఏఐసి పార్ట్లు. అసెంబ్లీలో సీఎం కామెంట్స్, తర్వాత టెర్రాసిస్ సహాయ నిరాకరణ చేసిందంట. మరి ఈ ధరణికి సంబంధించి ఆయన పేరు నవీన్ మిట్టల్. మరి ఆ అధికారిని ఎందుకు కొనసాగిస్తుందో ఈ ప్రభుత్వం స్పెషల్ ఇంట్రెస్ట్ ఏందో కూడా అర్థమైతలేదు. ఎందుకంటే ఆయన చేతిలో పెట్టింది మొత్తం. లాస్ట్కి వస్తే ఆయన ఇట్లా కిక్కు ఒక్కంటే ఆయన పిహెచ్డి చేసిండు కాబట్టి కాంగ్రెస్ వల్ల కూడా ఆ పిహెచ్డి యూజ్ అవుతుంది. ఇలా మతలబ్ ఏందో అర్థమైతలేదు. ఇప్పుడు వాళ్ళంటే ఏం చేసిండ్రు, కేటీ రామారావు తర్వాత వీళ్ళంతా బినామీకి సంబంధించి కానీ, ఇక్కడ హరీష్ రావు అక్కడ ఏదో హ్యాపీరావు కానీ, లేకపోతే కవితక్క కానీ, ఇంకోవరైనా కానీ, అయితే వాళ్ళ నాయకులు చెప్పినట్టు వినాలని చెప్పేసి ఒక అధికారిని పెట్టుకున్నారు. వాళ్ళు ఒక ఐఏఎస్ అధికారిని పెట్టుకున్నారు. ఆ అధికారిని పెట్టుకున్నప్పుడు మరి మొత్తం ఈ ధరణిలో దరిద్రం అంతా జరిగింది. తర్వాత CCLA ఫైనల్ చేయాలి. ఇప్పుడు అంతా ఇక్కడ ఏది ఎంఆర్ఓ ఆఫీసర్ క్లియర్ అవుతుంది, తహసీల్దార్ ఆఫీసర్ క్లియర్ అవుతుంది, ఆ తర్వాత ఆర్డీఓ దగ్గర క్లియర్ అవుతుంది, ఆ తర్వాత కలెక్టర్ దగ్గర క్లియర్ అవుతుంది, లాస్ట్కి వస్తే CCL దగ్గర అవుతుంది. ఆగాలంటే మరి ఏమైనా ఆమ్యామ్యాలు ఇస్తేనే ఆడ కదులుతుంది ఫైలు, లేకపోతే సంతకం కాదు అనేటువంటిది ఉన్నది. మరి మరి ఆయనను ఎందుకు పెట్టుకున్నారు మీరు? ఈ ప్రభుత్వం కూడా అటువంటి చేయడం అట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు, మంచిది కాదు. ఎందుకంటే చెడ్డ పేరు మీకు ఆటోమేటిక్గా వస్తుంది. విషయం ఏమనుకుంటారంటే ఏం కాదులే, ఎవరు చూస్తలేరులే, అట్లేం ఉండదు, లెక్క బరాబర్ ఉంటుంది. కాబట్టి అటువంటి అధికారులను ఎందుకు ప్రోత్సహిస్తారో అర్థమైతలేదు. అయితే ఈ ధరణి దరిద్రం వల్ల చాలా విషయాల్లో ఎక్కడన్నా కొంచెం సవరణలు చేసుకుందాం అనుకున్నా, లేకపోతే ఇంకేమైనా లోటుపాట్లు ఉంటే సరిదిద్దాలనుకున్నా ధరణి పోర్టల్ను ప్రైవేట్ కంపెనీ టెర్రాసిస్ నిర్వహణ నుంచి తప్పించి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని NIC అంటే నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్కి అప్పగించాక ఆ సాఫ్ట్వేర్లోని లోపాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అందులో ఎలాంటి మార్పులు చేయాలన్నా ఆచితూచి అడుగులు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏమాత్రం అటు ఇటైనా ల్యాండ్ మైన్ మాదిరి మొత్తం పోర్టల్ క్రాష్ అయ్యే ప్రమాదం ఉన్నట్టుగా తెలిసిందట. అంతకుముందు ధరణి పోర్టల్ను మేఘాల మీద తయారు చేసి నిర్వహించిన టెర్రాసిస్ ఒక పద్ధతి ప్రకారం తర్వాత బ్యాక్ ఎండ్ సాఫ్ట్వేర్ను రూపొందించకపోవడం, ఎప్పటికప్పుడు కోడింగ్లో ఇష్టారీతిన మార్పులు చేయడం వల్లే ఈ సమస్య వచ్చినట్లుగా
ఎన్ఐసి నిపుణులు చెప్తున్నారంట. మాడ్యూల్స్ ను తగ్గించడం కత్తి మీద సామే. గత నెలలోనే ధరణి పోర్టల్ కి సంబంధించిన పూర్తి సాఫ్ట్వేర్ డేటా టెరాసిస్ నుంచి ఎన్ఐసికి బదిలీ అయింది. ఈ క్రమంలో కొద్ది రోజులుగా ధరణి పోర్టల్ సర్వర్ మొరాయిస్తుండటంతో వివిధ సేవలకు అంతరాయం ఏర్పడుతున్నది. ఈ సమస్యను నివారించేందుకు సర్వర్ను రీస్టార్ట్ చేయాలన్న ఎన్ఐసి 1కి 10 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. సర్వర్ను రీస్టార్ట్ చేస్తే ఎక్కడ ఏ డేటా ఎగిరిపోతుందో తెలియట్లేదని ఎన్ఐసి టెక్నీషియన్స్ అంటున్నారు. మరి వాళ్ళు పొరపాటున జరిగిందనుకో జర్రమని అటు ఇటు అందామంటే మొత్తమే వీక్తట్టుందట ఇది. ఏది ఆ ధరణి, ఈ ధరణి మందేస్తే కొండ నాలుగు ఊడినట్టు టెర్రసిస్ తయారు చేస్తే ఒకవేళ ఏమైనా డిలీట్ చేసి మళ్ళీ వేసుకుందాం అనుకుంటే అవకాశం ఉండాలి. అది లేకుంటే ఏమవుతుందంటే ఇప్పుడు జర్ర ఇట్లా అంటే మొత్తం బిగుతుందట. మొత్తం పోతే పరిస్థితి ఏంది? ఇంకా అటువంటిది అంటే బ్యాకప్ ఉండేటట్టుగా అవకాశం ఉండాలి అసలు యాక్చువల్గా. ఒకవేళ పోతే ఏదైనా పోతే మళ్ళీ తీసుకొచ్చుకునే అవకాశం ఉండాలి. ఆ అవకాశం లేకుండా పోయిందట. ఇటువంటి దరిద్రం పెట్టిపోయింది కాక. గ్యాస్ సిలిండర్ వాల్వులో డ్రగ్స్. వామ్మో. ఓలా, ఉబర్, ర్యాపిడో బైక్లపై సప్లై. రాజస్థాన్ గ్యాంగ్ కొత్త పన్నాగా. గ్యాస్ రిపేరింగ్ ముసుగులో హెరాయిన్ దందా. 2 సభ్యులను అరెస్ట్ చేసిన ఎల్బీ నగర్ పోలీసులు. గ్యాస్ రిపేర్ చేస్తాం అనుకుంటాడు, బండి మీద వస్తూ ఉంటారు చాలా. దాంట్లో డ్రగ్స్ పెట్టుకొస్తున్నాడు చూసుకోరిగా ఎట్లున్నది లెక్క. డ్రగ్స్ దందా కానీ ఇక్కడ ఏది హెరాయిన్, కొకైన్, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, ఏవైతే మాదక ద్రవ్యాలు ఉన్నాయో ఇవన్నీ కూడా డ్రగ్స్ ని అరికట్టాల్సినటువంటి బాధ్యత అందరిపైన ఉంటుంది. పోలీసులు ఒక్కరిపైనే కాదు, పోలీసులు కూడా 100% చర్యలు తీసుకోవాలి. తర్వాత ప్రభుత్వం కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలి. తర్వాత ప్రజలపైన కూడా ఉంటుంది. ఇవి పక్క కోడని అమ్ముతుంటే లేకపోతే పక్క కోడని తీసుకుంటుంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత పౌరులమైనటువంటి భారతీయ పౌరులమైనటువంటి మన అందరిపైన ఉంటుంది. కాబట్టి తర్వాత మీ పిల్లలు కూడా ఏం చేస్తున్నారో మీరు తల్లిదండ్రులు కూడా చూసుకోండి. ఎందుకంటే వాడు కొకైన్ తింటున్నాడా, లేకపోతే డ్రగ్స్కి అలవాటు అవుతున్నాడా, ఇంజక్షన్లు ఇచ్చుకుంటుండా, లేకపోతే ఏంది గంజాయి తాగుతుండా, ఇవన్నీ కూడా చూడండి. ఇది చాలా ప్రమాదకరం, అన్నింటికంటే ప్రమాదకరం. మద్యం అయితే తాగితే కొంతవరకు వాడు అప్పటికప్పుడు ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో కానీ తర్వాత మళ్ళీ వాడు సెట్ అయిపోతాడు, ఏదే మందు బింది ఏమైనా తాగితే. కానీ ఈ డ్రగ్స్ అనేటువంటిది చాలా ప్రమాదకరం. వాడు ఏం చేస్తుండో వానికి చంపేస్తారు నాయన. కాబట్టి చాలా డేంజర్ ఉంటుంది. 100% దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టండి. ఈ ఎట్లా రకరకాలుగా అమ్ముతున్నారట ఈ లంగా కొడుకులు. ఇక ఇది ఇట్లా ఉంటే 100% రుణమాఫీ చేసినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తాం. నాతో పాటు బీఆర్ఎస్ నేతలంతా రెడీ అంటున్నారు కేటీఆర్. రాష్ట్రంలో ఏదో ఉద్ధరించినట్లు ఢిల్లీలో రేవంత్ గొప్పలు చెప్పిండు. 6 గ్యారంటీలు అని చెప్పి అర గ్యారంటీ అమలు చేస్తుండు. నన్ను 37 రోజులు కాదు 370 రోజులు జైల్లో పెట్టుకో, భయపడా. రైతుల కోసం రాష్ట్రమంతా చేస్తామని ప్రకటన. షాబాద్ లో రైతు మహాధర్నా హాజరు. షాబాద్ భయపడా అంటుండు, క్యాష్ పిటిషన్లు వేస్తుండు. ఈడ కాకపోతే నాంపల్లి కోర్టులు వేసిండు, నాంపల్లి కోర్టు తర్వాత హైకోర్టులు వేసిండు, హైకోర్టు అయిపోయినాక సుప్రీంకోర్టుకి పోతుంది. పోయి మళ్ళీ నాకేం భయం అయితే లేదు అంటున్నాడు. నాట్ టు అరెస్ట్, నన్ను అరెస్ట్ చేయొద్దని 3 కోట్లకు పోయినావు, మళ్ళీ నేను భయపడా అంటావు. 37 రోజులు కాదు 370 రోజులు పెట్టుకో అంటున్నాడు. మరి భయపడని క్వాష్ పిటిషన్ ఎందుకు వేసినావు? దాని అర్థం ఏంటంటే 100% జైలు పోవడం ఖాయంగా కనిపిస్తుంది. విషయం ఏంటంటే అన్ని ఆధారాలు ఉన్నాయి. క్విడ్ ప్రోకో అంటే ఏంటంటే నీకు ఇది ఇస్తా, నువ్వు నాకు అది అని ఉంటుంది కదా లెక్క. 45 కోట్ల రూపాయలు నీకు పంపిస్తా, విదేశాలకు పంపించేస్తా, నువ్వు 41 కోట్ల రూపాయలు నా అకౌంట్లో వేసేసానంట. అక్కడ వేసేసుకున్నాడు, ఆల్రెడీ అయిపోయింది. అదేది ఆ బీఆర్ఎస్ ఖాతాలు వేసి పాడేరాళ్ళు అయిపోయింది. లెక్క మొత్తం బరాబర్ సెట్ అయిపోయింది. కాబట్టి సుప్రీంకోర్టు కూడా చెప్పింది, మేము ఇక్కడ ఆపడానికి అవకాశం లేదురా నాయన, అంతో ఇంతో ఆధారాలు ఉన్నాయంట. ఆధారాలు ఉన్నాయి కాబట్టి అక్కడ హైకోర్టు కూడా నో చెప్పింది. మేము కూడా నోనే చెప్తున్నాం అని చెప్పేసి నో చెప్పేసింది. అదే తర్వాత ఇంకోటి ఏంటంటే నిజంగా కూడా అసలు యాక్చువల్గా 100% రుణమాఫీ అయినట్టు నిరూపిస్తే రాజీనామా చేస్తా అంటున్నారు. నిజంగా కూడా 100% రుణమాఫీ కాలేదు, అది వాస్తవం. ఎందుకంటే మనం వాస్తవాలు మాట్లాడుకోవాలి. ఇప్పుడు కేటీ రామారావు మాట్లాడి ఇంకో ప్రతి ఊర్లో రుణమాఫీ కానీ కాంగ్రెస్ కార్యకర్తలే మీకు దర్శనం ఇస్తారు. ఎవరో చెప్పనవసరం. కాబట్టి కాంగ్రెస్ కార్యకర్తలు ప్రత్యేక దృష్టి పెట్టండి. ఎందుకంటే రుణమాఫీ ఇప్పుడు చాలా మంది చేసి ఉంటారు. మీరు చేసిన తర్వాత కొన్ని మిగిలిపోయి ఉంటాయి. ఆ మిగిలిపోయిన వాటిని కూడా పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ఒకవేళ చేయకపోతే ఏమవుతుందంటే మీరు 90 మందికి మంచి చేయండి. ఎట్లుంటుంది అంటే లెక్క 90 మందికి మంచి చేసినాం అనుకో, ఒక 10 మందికి ఏం చేయాలి, రాష్ట్రం మొత్తం ఈ 10 మంది ఎక్కువ మొత్తం ప్రచారం చేసేసి 90 మంది కాదు 100 మందికి మొత్తం కంటే ఎక్కువ ప్రచారం చేస్తారు వాళ్ళు.
కాబట్టి నష్టం జరుగుతుంది. రుణమాఫీ పూర్తి స్థాయిలో కాలేదు కాబట్టి ఎవరైతే కాని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా చేసేటువంటి ప్రయత్నం చేయండి. అక్కడ అధికారులకు కూడా అవకాశం ఇవ్వండి. ఇక్కడ ఏ వాళ్ళు ఉంటారో అక్కడ ఏది అగ్రికల్చర్ ఆఫీసర్లు ఉంటారో వాళ్ళకు కూడా అవకాశాలు ఇవ్వండి. తర్వాత ఇక్కడ కలెక్టర్లకు కూడా మరి కలెక్టర్ ఆధ్వర్యంలో జరుగుతుందని చెప్పిండ్రు. మరి ఏదో రకంగా వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి అవకాశాలు ఇచ్చి దాన్ని పూర్తి చేసేటువంటి విధంగా చూస్తే చాలా మంది లైవ్ కామెంట్స్ పెడతా ఉంటారు మిత్రులారా. ఎందుకంటే 60,000 కాలేదు, 70,000 కాలేదు, 80,000 కాలేదు అని చాలా ఎవిడెన్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకు అన్న చిన్న బ్యాంక్ తప్పిదం కావచ్చు, బ్యాంక్ దగ్గరికి 30 సార్లు పోయినా కూడా బ్యాంక్ అధికారి పట్టించుకోరు, వ్యవసాయ అధికారి పట్టించుకోడు, ప్రభుత్వం పట్టించుకోరు. ఎందుకు రుణమాఫీ అని మొత్తం చేసేసామని డబ్బాలు కొడతా ఉన్నారు కాంగ్రెస్ అని చాలా మంది అటాక్ చేస్తా ఉన్నారు మమ్మల్ని. బ్యాంకులో కూడా 100% రుణమాఫీ చేసినట్లు నిరూపిస్తే తనతో పాటు బీఆర్ఎస్ నేతలమంతా రాజీనామా చేస్తామని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో ఏదో ఉద్ధరించినట్టు ఢిల్లీలో గొప్పలు చెప్పుకున్నారని ఆయన విమర్శించారు. 6 గ్యారెంటీలు ఎక్కడ అమలయ్యాయని, అందులో 1/2 గ్యారెంటీ మాత్రమే అమలైందని, అది కూడా ఫ్రీ బస్సు అని వ్యాఖ్యానించారు. ఈ ఫ్రీ బస్ అంటే ఇష్టం లేదు నాకు, పదే మాట్లాడతారు దాని మీద నాకు. ఇక మళ్ళీ పేలిన మస్క్ రాకెట్. స్పేస్ ఎక్స్ కంపెనీ స్టార్షిప్ 7వ టెస్ట్ విఫలం. రాకెట్ను వదిలి కిందికి సేఫ్గా దిగొచ్చిన బూస్టర్, ఆ తర్వాత నిమిషానికి పేలిపోయిన రాకెట్. ఇప్పటిదాకా స్టార్షిప్కు 7 టెస్టులు, వాటిలో 3 సక్సెస్ అయింది. అక్కడ ఫెయిల్ అయిపోయింది, ఫెయిల్ అయిందంటే అది కొంచెం కొంతవరకు. స్పేస్ ఎక్స్లో ఇక 15 కోట్ల రూపాయల బంగారు నగలు చోరీ చేసినట్టు 5 లక్షల విలువైన నోట్ల కట్టలు కూడా తీసుకుపోయారు. కర్ణాటకలో మరో దోపిడీ. ఇక మంగళూరులోని కోటేకర్ బ్యాంకులో దొంగతనం జరిగింది. పట్టపగలే పిస్టల్ తీసుకొచ్చినట్ట, కత్తులు తీసుకు చూపి మొత్తం పైసలను ఎత్తుకొని పోయినట కొడుకులు. పైసలు తర్వాత 15 కోట్ల రూపాయల బంగారం కూడా ఎత్తుకుపోయారు. బ్యాంక్ కోటేకర్ బ్యాంకులో వేసేసారు మొత్తం. ఇక దొంగల ముఠా కోసం పోలీసుల వేట. అఫ్జల్గంజ్ కాల్పుల కేసులో దర్యాప్తు ముమ్మరం. 3 రాష్ట్రాల పోలీసుల జాయింట్ ఆపరేషన్స్, 10 స్పెషల్ టీమ్స్తో సర్చ్. 4 ఆటోలు మార్చిన దుడ్డగులు ఛత్తీస్గఢ్ లేదా బీహార్ వెళ్ళినట్టు అనుమానం వస్తుందంట. కథ నడుస్తుంది. మరి చూద్దాం. పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకు బీఆర్ఎస్ పోయిందంట. మనమంతా కూడా ఒకనాడు ఫిరాయించే వచ్చాం, మనకేం ఇబ్బంది కాదు కదా సార్ అంటున్నాడ వీళ్ళు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో చాలా మంది వేరే పార్టీల నుంచి ఇట్లా జంప్ అయ్యి వచ్చిన వాళ్ళు ఉన్నారు చాలా మంది. మరి మన పరిస్థితి ఏందని చెప్పేసి అడుకుంటారట. ఇది వెలుగులో ఉన్న వార్తా కథనాలు అయితే ఒకసారి ఆంధ్రజ్యోతి కథనాలు చూద్దాం. క్రీడా రత్నాలకు పురస్కారాలు. రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా అర్జున అవార్డు అందుకుంటున్న తెలంగాణకు చెందిన పారా అథ్లెట్ జీవాంజీ దీప్తి ఖేల్ రత్న పురస్కారాన్ని స్వీకరిస్తున్న చదరంగ ఛాంపియన్ గుకేష్. ఇద్దరు తెలుగు బిడ్డలే, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మన వాళ్ళే. పెట్రోల్ బంకు ఫంక్షన్ హాల్కు రైతు బంద్ అంట. తెల్లాపూర్లో 500 కోట్ల రూపాయల ఆసామికి సైతం పథకం వర్తిస్తున్నది. ఇక విల్లాలు, అపార్ట్మెంట్ల మధ్య 5 గుంటలకు పెట్టుబడి సాయం వచ్చింది. పార్కింగ్కు ఇచ్చిన ఈ స్థలానికి సాయం ఆపవద్దంటూ వినతి పెట్టుకున్నట వాళ్ళు. ఇక పలు చోట్ల అనధికారిక లేఅవుట్లు, నాలా భూములకు చెల్లింపులు. రైతు భరోసా క్షేత్రస్థాయి సర్వేలో చిత్రాలు కనిపిస్తున్నాయని అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. సర్వే నెంబర్ల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న సర్వే. సాగుకు తగని భూములు తక్కువే అని చెప్పేసి ఆంధ్రజ్యోతి పరిశీలనలో వెల్లడైంది. మొత్తం మీద ఏమైతుందంట ఇక్కడ అసలు యాక్చువల్గా పెట్రోల్ బంక్లకు, ఫంక్షన్ హాళ్లకు, ఔటర్ రింగ్ రోడ్. తెల్లాపూర్ మంచి ప్రైమ్ ఏరియా ఇది. ఇదే తెల్లాపూర్ అంటే దాని పక్కన షేర్లింగంపల్లి ఉంటాడు. షేర్లింగంపల్లిలో అంతకుముందు దళిత బంధు, మనమే మార్నింగ్ న్యూస్ లైవ్ లో పెట్టాం. దళిత బంధు 10 ఏళ్లకు 10 ఉంగరాలు పెట్టుకొని ఫార్చునర్ లో తిరిగి నెలకు 6 లక్షల నెలకు 6 లక్షల రెంట్లు వచ్చి మాదాపూర్ లో ఉండేట ఆయనకు దళిత బంధు కింద ఎర్టిగా కారు ఇచ్చింది. పేద మనిషికి పేద ఆయనకు అట్లా ఇచ్చిన. మాదాపూర్ డివిజన్, షేర్లింగంపల్లి నియోజకవర్గం. కోట్లున్న పేదోడు. అదే నిజంగా ఒక పేద దళితుడికి ఇస్తే వాడి కుటుంబం బాగుపడుతుంది కదా, వాళ్ళ భార్య బిడ్డలు ఆ జీవనోపాధి దొరుకుతుంది కదా. ఇటువంటివి చేయాలి ప్రభుత్వాలు. కానీ లంగలకు దొంగలకు సద్దులు కడితే పేద ప్రజలు పేదోడుగానే ఉంటున్నారు. ఎందుకు ఉంటున్నారు అంటే ఇగో ఇదే వ్యవస్థ మొత్తం కరప్షన్ అయిపోయింది. ఆ కరప్షన్ తగ్గించేసి వ్యవస్థను కరెక్ట్ గాడిలో పెడితే పర్ఫెక్ట్గా నడుస్తుంది. మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు. మంచి డ్రెస్ చెప్తాం అనుకున్నా, ఫస్ట్ స్టార్టింగ్ వచ్చినప్పుడే చెప్తాం అనుకున్నా. డ్రెస్ పిస్తే అంతా జబర్దస్త్ తీసుకొచ్చిండు, వేరే ఉన్నది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు సమీపంలో తెల్లాపూర్లో ఓ రైతుకు 10 ఎకరాల భూమి ఉంది. బహిరంగ మార్కెట్లో ఆ భూమి ధర ఎకరా 50 కోట్లకు పైగా పలుకుతుంది. ఆ లెక్కన భూమి విలువ 500 కోట్లు పైనే ఉంటుంది. ఇప్పుడు జరుగుతుందా తెల్లాపూర్ పక్కనే? ఇప్పుడు అదేంది పల్లిమెలపల్లి, అది
ఇష్యూ నడుస్తుంది తండా 80 ఎకరాలకు సంబంధించింది వెలువెల తండా వెలుమల తండ దీని పక్కనే ఉంటుంది. అంటే ఎంత ప్రైమ్ ఏరియానో ఇప్పుడు మీరు చూడు, అందుకనే ఆడ నడుస్తుంది లెక్క. 500 కోట్లకు పైన. ఇంత ఆస్తి ఉన్న ఆ పెద్ద మనిషి తనకున్న భూమిలోని ఓ 5 గుంటల స్థలానికి రైతు బంధు తీసుకున్నారు. 500 కోట్లు ఉన్నాడు, రైతు బంధు తీసుకున్నాడు అన్నబ్బా 5 గుంటల స్థలానికి. చూసుకో ఇక రైతు భరోసా క్షేత్రస్థాయి సర్వేకు వచ్చిన అధికారులు 5 గుంటల స్థలాన్ని వాహనాల పార్కింగ్ కు అద్దెకు ఇచ్చినట్టు గుర్తించారు. అయ్యా, వాడు రైతు బంధు తీసుకుంటుండు, 500 కోట్లు ఉన్నాడు, అది పార్కింగ్ ఇచ్చేసి దాని నుంచి కూడా డబ్బులు సంపాదిస్తున్నాడు. చూసుకో మంచోడే. ఇది ఇట్లా ఉంటే ఇక అటు ఇటు అపార్ట్మెంట్లు విల్లాల వంటి నిర్మాణాల మధ్య ఉండి వాహనాల పార్కింగ్ వినియోగిస్తున్న ఆ స్థలానికి పెట్టుబడి సాయం ఆగిపోకుండా చూడాలని సదరు పేద రైతు పాపం అధికారులు వేడుకున్నాడు. దీంతో సర్వేకు వెళ్లిన సంగారెడ్డి అదనపు కలెక్టర్ మాధురి బృందం కంగు తిన్నది. ఇదే కాదు, గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బంధు పథకంలో ఇది ఒక్కటే మీరు కంగు తిన్నారు. ఆ సినిమాలో పిల్లగాడు ఉంటాడు చూడు, వాడు పిల్లగాడు ఏమంటాడంటే అది ఒక కథ చెప్తాడు అనమాట. అది అతను చాలా పేదవాడు, ఆయనకు కొన్ని కోట్ల రూపాయల ఆస్తులు మాత్రమే ఉన్నాయి. తర్వాత వాళ్ళ ఇంట్లో పనిచేసే పని మనిషి పేదదే. తర్వాత అయితే వాళ్ళ ఇంట్లో పనిచేసే పని మనిషి పేదదే. తర్వాత వాళ్ళ డ్రైవరు పేదవాడే, వాళ్ళు తోటమాలి పేదవాడే. అంటే ఇదంతున్నాక పేదవాడు ఎట్లయితారు అంటే లేదు చాలా పేదవాళ్ళు. ఇప్పుడు ఇట్లా కూడా గట్టినే ఉన్నది. 500 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయట, ఆయన పేదోడు అని చెప్పేసి 5 గుంటల భూమికి రైతు బంధు ఇచ్చినట్ట. చూసుకో కథ. 5 గుంటలే పోతుంది, 600 ఎకరాలు ఉన్న మల్లారెడ్డి అటువంటి వాళ్ళకి రైతు బంధు. 600 ఎకరాలు పేద రైతులు వీళ్ళందరూ అట్లా గిట్లున్నది కథ. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందో 5 ఎకరాలకు 10 ఎకరాలకు స్లాబ్ పెట్టేసి రైతు భరోసా ఇస్తే బాగుంటది. లేదు 100 ఎకరాలు రైతులు ఉన్నా కూడా మేము ఇచ్చేస్తామంటున్నారు. ఇదో తతంగం కాంగ్రెస్ లో. ఇక కళాశాలలో ఉండగానే కొలువులు ఖాయం. తెలంగాణలో సింగపూర్ తరహా విద్యా విధానం. ఆ దేశ ఐటీఈతో స్కిల్ యూనివర్సిటీ ఒప్పందం చేసుకుంది. పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా సిలబస్ పట్టా పొందగానే ఉద్యోగం దక్కేలా శిక్షణ ఇస్తారంట. విద్యా విధానంలో విప్లవాత్మకమన్న సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఐటీఈ ప్రతినిధులతో సీఎం తర్వాత మంత్రి శ్రీధర్బాబు భేటీ అయినరు. సింగపూర్ విదేశాంగ శాఖ మంత్రితోనూ సమావేశమైనరు. అయితే కళాశాలలో ఉన్నప్పుడే, అంటే దీని ఏమంటారు, క్యాంపస్ రిక్రూట్మెంట్స్ అంటారు కదా, అటువంటి చూస్తూ ఉన్నారు. నిజంగా కూడా అసలు విషయం ఏంటంటే ఇక్కడ చదువుకునే చదువుకు అక్కడ పోయే చేసే ఉద్యోగానికి సంబంధం ఉండదు. సంబంధం ఉండకపోతే ఏమవుతుంది, ఈయన మంచి చదివిన గోల్డ్ మెడల్ బీల్డ్ మెడల్ వచ్చినట్టు అక్కడ స్కిల్ లేకపోతే ఏమవుతుందంటే అక్కడ ఉద్యోగంలోకి తీసుకోరు. కాబట్టి ఆ స్కిల్ని ఇక్కడనే నేర్పిస్తే బాగుంటుంది అనేటువంటిది ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి. కాబట్టి అందులో భాగంగానే స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నాం. తర్వాత బయట ఏం పని ఉంటుందో, బయటకు ఉపయోగపడేటువంటి పనికొచ్చేదాన్ని చదువుని ఇక్కడ ఉంటే బాగుంటుందని చెప్పేసి అక్కడ స్కిల్ యూనివర్సిటీ తీసుకొస్తున్నారట. మంచి జరుగుతుందని అంటున్నారు. ఇక విడిగా కాదు ఉమ్మడిగానే దావోస్ లో నేరుగా భారత్కే రాష్ట్రాల ప్రాతినిధ్యం. కొత్తగా ఒక దేశం ఒకే వేదిక. సమయం కుదింపు సదస్సుకు ఏపీ తెలంగాణ సహా 6 రాష్ట్రాలు. ఇక డిస్కంలలో కొలువులు 2812 జేఎల్ఎం, 330 సబ్ ఇంజనీర్, 118 ఏఈ పోస్టులు త్వరలో నోటిఫికేషన్ రాబోతుంది. ఇక స్థానిక ఎన్నికలు ఫిబ్రవరి చివరిలో లేదా ఏప్రిల్లో నిర్వహించే యోచనలో సర్కారు ఉందంట. ఇక ఈ నెల 26 నుంచి గ్రామాల్లో పథకాల జాతర ఇదే వేడిలో జరిపితే ఉత్తమం అంటున్న నేతలు. కోడ్లోపు పథకాలు అమలు కాకుంటే ప్రభావం. ఇక బీసీ రిజర్వేషన్ పెంపు కూడా చిక్కుముడే. రిజర్వేషన్లు పెంచాలని కేంద్రాన్ని కోరే యోచన. ఇందుకోసం అసెంబ్లీలో తీర్మానం చేసే ఛాన్స్ ఉందంట. దావోస్ నుంచి సీఎం తిరిగి వచ్చాక స్పష్టత వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఫిబ్రవరి చివరిలో ఉంటుందా లేకపోతే ఎప్పుడుంటే ఏప్రిల్లో నిర్వహించే అవకాశం ఉందని చెప్పేసి అంటా ఉన్నారు. మొత్తం మీద ఇప్పటికే ఏడాది గడిచిపోయింది. అసలు యాక్చువల్గా ఇక్కడ సర్పంచ్లకు పదవీ కాలం ఏడాది అయిపోయింది, ఆల్రెడీ అయిపోయి తర్వాత ఇప్పుడు నిర్వహించాల్సిన అయితే ఏది ఏమైనప్పటికీ ఇక్కడ బీసీ కులగణన జరగాలి, తర్వాత బీసీల వాటాలు తీర్చాలని చెప్పేసి బీసీల నుంచి బలమైనటువంటి డిమాండ్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఒకవేళ ఎలక్షన్లు కనుక పెడితే 100% దెబ్బ పడుతుంది. ఎందుకంటే బీసీలకు అన్యాయం చేసినట్టు అవుతుందని చెప్పేసి బీసీ ప్రజల్లో ఉన్నది. కాబట్టి దెబ్బ పడుతున్నటువంటి ఉద్దేశంతో నిజంగా ఆ ఉద్దేశం ఒకటి. తర్వాత ఇంకోటి అంటే రాహుల్ గాంధీ క్లియర్గా ప్రకటించాడు, అంటే తెలంగాణలో రోల్ మోడల్గా తీసుకుంటాం, తర్వాత అక్కడ కులగణన చేపట్టి తీరుతాం, ఇది దేశానికి రోల్ మోడల్గా ఉంటుందని చెప్పేసి రాహుల్ గాంధీ చెప్పిండు. దానికి అనుగుణంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆ నిర్ణయాన్ని అమలు చేసిండు. ఈ నేపథ్యంలో మొత్తం మీద కులగణన అనేటువంటిది జరిగిన తర్వాత కొన్ని ఇంకా లోటుపాట్లు ఉన్నాయంటే వాటిని కూడా సరి చేయాలి.
ఇది జరిగింది. కాబట్టి ఇదంతా జరిగిన తర్వాత ఎవరి వాటా ఎంత అనేటువంటిది తేలిపోతుంది. తర్వాత ఇక్కడ బీసీలు ఎంతమంది ఉన్నారు, ఎస్సీ ఎస్టీలు ఎంతమంది ఉన్నారు, తర్వాత ఇక్కడ అగ్రవర్ణాలు ఎంతమంది ఉన్నారు, అందులో పేదలు ఎంతమంది ఉన్నారు, ఇట్లా ఇవన్నీ కూడా లెక్కలు తేలిపోతాయి. లెక్కలు తేలిపోయిన తర్వాత 100% ఎవరి వాటా ఎంత దక్కాలో అంత ఇచ్చేస్తే నిజంగా కూడా మంచిగా ఉంటుంది అనేటువంటి భావనతోటి ప్రభుత్వం ఉంది. నిజంగా ఇది ఒక రకమంగా శుభ పరిణామాన్ని చెప్పుకోవచ్చు. దీనికోసం తీర్మానం వలన పదే పదే మాట్లాడిన మేమంతా కూడా అంటే ప్రత్యేకంగా అంటే ఎవరైతే అణగారిన వర్గాలు ఉంటాయో, ఎవరైతే అన్యాయం జరిగింది ఉంటారో వాళ్ళ పక్షాన్ని నిలబడాలి, బాధితుల పక్షాన్ని నిలబడాలి. కాబట్టి బాధితులకు మంచి జరగాలంటే చాలా కాలంగా కూడా అంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు బీసీలకు చాలా రకంగా అన్యాయం జరుగుతూనే వచ్చింది. అంటే రాజ్యాంగాన్ని రాసినప్పుడు, రాజ్యాంగ రూపకల్పన జరిగినప్పుడు బీసీలకు సంబంధించినటువంటి అంశం ప్రత్యేకంగా అందులో పేర్కొనలేదు. దీంతో బీసీల రిజర్వేషన్లు అనేటువంటి అంశమే అక్కడ ప్రస్తావనకు రాలేదు. ఆ తర్వాత ప్రత్యేక అమెండ్మెంట్ తీసుకొచ్చిన తర్వాత రాజ్యాంగ సవరణలు తీసుకొచ్చిండ్రు. ఆ తర్వాత బీసీలకు ప్రత్యేక రిజర్వేషన్ ఉండాలనేటువంటి ప్రతిపాదన ఉన్నది. అయితే 27% అమలు చేయాలని చెప్పేసి, ఓబీసీలకు అమలు చేయాలని చెప్పేసి కేంద్ర అంటే దేశవ్యాప్తంగా ఉన్నప్పటికీ అది పూర్తి స్థాయిలో అమలు కావట్లేదు. తర్వాత అంటే అత్యధిక జనాభా ఉన్నటువంటి బీసీలు అంటే దేశంలో 60% ఉన్నటువంటి జనాభా ఉన్నటువంటి బీసీలకు అన్యాయం జరుగుతుందనేటువంటి మాట వాస్తవం. కాబట్టి అంటే ఇక్కడ రాజకీయంగా కానీ ఇటు ఉద్యోగాల విషయంలో కానీ అన్ని రంగాల్లో కూడా బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంది. కాబట్టి రిజర్వేషన్లు ఉండవు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఆర్థికంగా వాళ్ళ పరిపుష్టిలో లేరు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే చాలామంది ఏమనుకుంటారంటే బీసీలు అంటే ఒకవేళ బలిసిన వాళ్ళు అట్లా అని చెప్పేసి కనిపిస్తుంటారు. కానీ బాలసంతు వాళ్ళు, తర్వాత గంగెద్దుల వాళ్ళు, కులవృత్తులు చేసుకుంటూ చిన్న చిన్న కులవృత్తులు, చాకలి మంగళ ఇట్లాంటి చిన్న చిన్న కులవృత్తులు చేసుకున్నటువంటి వాళ్ళు బీసీలో ఉన్నారు. కాబట్టి అటువంటి వాళ్లకు అంటే 100% అన్యాయం జరిగింది. కాబట్టి న్యాయం జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టే కులగణన చేపట్టి అంటే అక్కడ ఏది ఎస్సీల్లో కూడా వర్గీకరణ జరిగింది. అంటే వర్గీకరణ రావాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకు కూడా మాలలు అని చెప్పేసి 2 కులాలే ఎక్కువగా కనిపిస్తుంటాయి మనకు. కాకపోతే అంటే ఈ 2 కులాలతో పాటు ఇంకా 57 ఉపకులాలు కూడా ఉన్నాయి. వాళ్ళకు కూడా అన్యాయం జరుగుతుంది అనేటువంటి మాట వస్తూ ఉంది. కాబట్టి వాళ్ళకు కూడా వర్గీకరణల గురించి మందకృష్ణ మాదిగా మరీ కొట్లాడుతూ ఉన్నాడు. సుప్రీంకోర్టు కూడా దానికి అనుగుణంగా తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాలు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళకు అంటే పరిస్థితులకు అనుగుణంగా విభజన అనేటువంటి తీసుకురావచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పినటువంటి నేపథ్యంలో రాష్ట్రంలో కూడా ఇది చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్పిండు. అది కూడా జరుగుతుంది, అది కూడా జరగాల్సిన అవసరం ఉన్నది. తర్వాత బీసీలకు అన్యాయం జరిగిందనేటువంటి ఆరోపణ ఉన్నది. ఆరోపణ కాదు, వాస్తవం కూడా. కాబట్టి ఇక్కడ రాజకీయంగా రిజర్వేషన్లు ఉండే స్థానిక సంస్థలకు సంబంధించి అంటే నిజంగా చెప్పాలంటే చట్టసభల్లో ఉండాలి రిజర్వేషన్లు. ఏది ఎమ్మెల్యే ఎలక్షన్లకు కానీ, తర్వాత ఎంపీ ఎలక్షన్లకు కానీ, ఎమ్మెల్సీ ఎలక్షన్లకు కానీ వీటికి రిజర్వేషన్లు ఉండాల్సిన అవసరం ఉండే. కానీ రిజర్వేషన్లు ఇప్పటి వరకు లేవు. బీసీలకు సంబంధించి ఓపెన్లో పోటీ చేయాలి. ఓపెన్లో పోటీ చేయాలంటే ఆర్థికంగా పరిపుష్టి ఉండాలి. ఆర్థికంగా పరిపుష్టి ఉండేటువంటి పరిస్థితి చాలామందికి లేదు. దాంతో వెనుకబడిపోతూ ఉన్నాయి. వెనుకబడిన కులాలు అని చెప్పేసి వెనుకకు నెట్టేయబడ్డాయి. కాబట్టి ఇప్పుడు కొంతవరకు మంచి జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఈ 42% రిజర్వేషన్ తీసుకొస్తామని చెప్పేసి అక్కడ ఏది మన కామారెడ్డి డిక్లరేషన్లో ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. 6 నెలల్లోనే కంప్లీట్ చేస్తామన్నారు. చేయాల్సిన అవసరం ఉన్నది. తర్వాత ఇంకొకటి ఏంటంటే 34% ఉన్నటువంటి రిజర్వేషన్ అంటే స్థానిక సంస్థల్లో 34% బీసీలకు రిజర్వేషన్ ఉండే దాన్ని మొత్తం కూడా కుంచించి 18% తీసుకొచ్చేసిండు అప్పుడున్నటువంటి కేసీఆర్ కాక. కాబట్టి ఇదంతా కూడా మోసం జరిగింది. ఆ మోసం అంతా కూడా మంచి జరగాలంటే ఇదంతా కూడా జరుగుతుంది. కాబట్టి ఫిబ్రవరిలో జరుగుతుందా, ఎండింగ్లో జరుగుతాయా, లేకపోతే ఏప్రిల్లో వస్తాయా అని చెప్పేసి ఒక కథనం వేసింది ఆంధ్రజ్యోతి దినపత్రిక. స్థానిక సంస్థల ఎన్నికలు ఇక 6 గ్యారంటీలో అర గ్యారంటీనే అమలు. మహిళలకు ఉచిత బస్సు తప్ప మిగతావి తుస్సు. రేవంత్ రుణమాఫీపై గ్రామాల్లో తేల్చుకుందామా? ఈ నెల 26న రైతు భరోసా 15,000 ఇవ్వాలి, లేదంటే వెంటాడుతాం. అమ్మా ఎన్ని కేసులైనా తగ్గం కేటీఆర్ అంటున్నారు. ఎన్ని కేసులైనా పడతాయని ఆయనకు తెలుసు, అందుకని తగ్గం అంటుండు. ఎన్ని రోజులైనా ఉంటా అని అంటున్నాడు. ఎందుకంటే పడే అవకాశం కూడా ఉన్నది లెక్క. క్లారిటీ వచ్చింది. ఇక ఫార్ములా ఈ కేసులో ఇవాళ గ్రీన్కో ఎండి విచారణ. చలమల శెట్టి అనిల్ను ప్రశ్నించనున్న ఏసీబీ. ఇక నెక్స్ట్ జన్ పుట్టుక అంతర్ధానం వెనుక సంగతి ఏమిటన్న దానిపై విచారించే అవకాశం ఉందంట. ఇక బీఆర్ఎస్కు 41 కోట్ల రూపాయల ఎన్నికల బాండ్లు ఎట్లొచ్చినాయి గుర్తుపెట్టుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఫార్ములా ఈ కథ మొదలైనప్పుడు 31 కోట్ల ఒప్పందానికి 15 రోజుల ముందు 10 కోట్ల రూపాయల బాండ్స్ ఇచ్చిరు. కేటీఆర్కు అనిల్తో స్నేహం ఉంటుందన్న
ఉందన్న కాంగ్రెస్ పార్టీ. అయితే మొత్తం మీద నెక్స్ట్ తర్వాత ఇంకోది గ్రీన్కో తర్వాత ఇవన్నీ కూడా కంపెనీలు ఉన్నాయి కదా, ఈ కంపెనీలన్నిపైన కూడా 100% దర్యాప్తు విచారణ జరగాల్సిన అవసరం మొత్తం బయటకు వస్తుంది లెక్క అంతా. బీఆర్ఎస్ కు 40 కోట్ల ఎన్నికల బాండ్ ఎట్లా వచ్చిందంటే భారతదేశం మొత్తం చూసుకున్నా కూడా ప్రాంతీయ పార్టీలు, భారతదేశం మొత్తం చూసుకున్నా కూడా ప్రాంతీయ పార్టీలలో నంబర్ 1 పొజిషన్ లో ఉంది ఆర్థికంగా. ఫుల్ పైసలు ఉన్నాయి, 1600 కోట్లు ఉన్నాయట. కాంగ్రెస్ అప్పటి నుంచి పుట్టినా కూడా కాంగ్రెస్ దగ్గర అధికారికంగానే 1600 కోట్లు ఉన్నాయి లెక్క. ఇంకా అనధికారికంగా ఎంత ఉన్నదనేది ఇంకా తేలాలి. ఇంకా ఏపీ సీనియర్ ఐపీఎస్ సునీల్ కు బిగుస్తున్న వచ్చు. అగ్రిగోల్డ్ నకిలీ డిపాజిటర్ల పేరిట రూపాయలు 7.2 లక్షలు సాంకేతిక అభివృద్ధి మాటిన 75 లక్షల దోపిడీ, బిల్లు అడిగిన కాంట్రాక్టర్ పై కేసుల పేరిట బెదిరింపులు, అక్రమార్జనతో వ్యాపారాలు, ఏసీబీకి రఘురామ ఫిర్యాదు, విచారణకు ఏపీ సర్కార్ ఆదేశం. మంచిగా ఈయన ఐపీఎస్ ఆఫీసర్ ఉంటే ఏపీలో ఐపీఎస్ ఆఫీసర్ ఉంటే ఏమైంది ఆ తర్వాత అగ్రిగోల్డ్ నకిలీ డిపాజిట్లు చేసి 7,20,000 కోట్ల రూపాయలు ఖతం చేసి పడేసిండ్రట. మరి ఆ తర్వాత ఏమైంది, 75 లక్షల రూపాయలు ఏమున్నది సాంకేతికత అట్లా ఇట్లా లోపం అంటూ చెప్పేసి 75 లక్షలు మళ్ళీ వేసిండు. రకరకాలుగా 96 మందిని నకిలీ డిపాజిటర్లను సృష్టించండి ఈయననే. సో ఇటువంటి కథలు చేసిన వాళ్ళు అందరి పని అవుతుంది. ఐఏఎస్ ఆఫీసర్లైనా ఐపీఎస్ ఆఫీసర్లైనా ఎవరైనా కానీ మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు జరుగుతుంది లెక్క. ఇక బ్రిజేష్ ట్రిబ్యునల్ 2 పై స్టే కోరదాం. 23న సుప్రీంకోర్టులో ఆ మేరకు విన్నవిద్దాం. కృష్ణా జలాలపై ఏపీ ప్రభుత్వం నిర్ణయం. బ్రిజేష్ ట్రిబ్యునల్ ఏర్పడింది కదా, దానిపైన అంటే కృష్ణా జలాలు ఎట్లా ఎంత రావాలి, తెలంగాణ వాట ఎంత, ఏపీ వాట ఎంత, ఇవన్నీ కూడా తేలేటువంటి అవకాశం ఉంది. ఇక కర్ణాటకలో భారీ బ్యాంకు దోపిడీ, తుపాకీ గురిపెట్టి 10 కోట్ల రూపాయలకు పైగా చోరీ, ఆయుధాలతో ఖాతాదారులకు బెదిరింపులు, లాకర్లలో నగదు ఆభరణాల అపహరణ, అంతా 10 నిమిషాల వ్యవధిలోనే జరిగిపోయింది. బీదర్ ఘటన జరిగిన మరుసటి రోజే పోలీసులపై సీఎం సిద్ధరామయ్య ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆ దొంగలు ఎక్కడ? హైదరాబాద్ కాల్పుల ఘటనలో నిందితుల వేటకు 10 బృందాలు, చోరీ బిహారీ అమిత్ గ్యాంగ్ పనే బస్సులో అతడి పేరిటే టికెట్, కాల్పుల తర్వాత సికింద్రాబాద్కు పారిపోయినంట. ఇక H1B కొత్త నిబంధనలు అమల్లోకి వస్తున్నాయంట. భారత టెక్కీలకు మరింత మేలు జరుగుతుంది అని చెప్పేసి అంటున్నారు. జరగాలని చెప్పేసి కోరుకుందాం. హైదరాబాద్ యువకుడు సాయి వర్షిత్కు 8 ఏళ్ల జైలు శిక్ష విధించినట్ట. వైట్ హౌస్పై దాడి యత్నం కేసు తీర్పు ఇచ్చిన అమెరికా కోర్టు అంట. ఇక్కడ అమెరికా వైట్ హౌస్ ఉంటుంది కదా, వైట్ హౌస్ మీద దాడి చేయడానికి ప్రయత్నం చేసినని చెప్పేసి ఆయన మీద ఆరోపణ. 8 ఏళ్ళు జైలు శిక్ష. పార్లమెంట్ దగ్గరికి పోయి జెండాలు వీకేసినా కూడా మన దగ్గర ఏం లేదు, ఖలిస్తానీ ఉంటారు కదా. అంటే నిజంగా చట్టాలు పర్ఫెక్ట్గా ఉన్నప్పుడే దేశం సుస్థిరంగా ఉంటే దేశంలో ఉన్న ప్రజలు బాగుంటాం. మనం దేశాన్ని నాశనం కోరుకునే వ్యక్తులు నిజంగా ఈ దేశం విడిచిపోతేనే మంచిది అనిపిస్తుంది. 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు. తొలి విడత ఫిబ్రవరి 13 నుంచి 1న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఇమ్రాన్ కు 14 ఏళ్ల జైలు, పాకిస్తాన్ మాజీ ప్రధానికి శిక్ష, ఆయన సతీమణికి 7 ఏళ్ల జైలు, అవినీతి కేసులో కోర్టు తీర్పు ఇచ్చింది. తీర్పు అంటే అట్టుంటది లెక్క. సరే శనార్థి చూద్దాం. ఇక మాట వినాలి. హరిహర వీరమల్లు నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయిందంట. పవన్ పాడిన పాటతో అభిమానుల్లో జోష్ వస్తుంది. పవన్ కళ్యాణ్ పాట పాడినట సొంతంగా ఆయన్నే. ఇక కేబినెట్ విస్తరణ ఫస్ట్ ఫేజ్ లో 3కే ఛాన్స్. స్థానిక ఎన్నికల తర్వాత మరో 3కి మంత్రి పదవులు కలిసి వస్తాయని అంచనా. నిజామాబాద్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలో చోటు, అసంతృప్తులు, అలకలకు చెక్. సమస్య కానున్న సామాజిక సమీకరణాలు, రెడ్డి బీసీ మైనార్టీలకు అవకాశం. ఇప్పుడు ముహూర్తం కుదరకపోతే ఇక స్థానిక ఎన్నికల తర్వాతే. రెడ్డిలకు బోలెడి ఇచ్చిలుగా మంత్రి పదవులు ఉన్నారుగా, ఇంకా ఎందుకు మళ్ళా ప్రియారిటీ? సరిపోయినాయి. తెలంగాణ కేబినెట్ విస్తరణ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. అతి త్వరలో కేబినెట్లోకి కొత్తగా 3 మంత్రులకు ఛాన్స్ దక్కబోతోందని చెబుతున్నారు. అయితే తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై గత కొంతకాలంగా చర్చ నడుస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి మంత్రివర్గ విస్తరణ ఉంటుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డితో సహా మొత్తం 12 మంది మంత్రులుగా కొనసాగుతున్నారు. అయితే మరో 6 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఈ స్థానాల కోసం పలువురు సీనియర్ నేతలు పోటీ పడుతున్నారు. ఇక ఢిల్లీ స్థాయిలో లాబింగ్ చేస్తున్నారు. దీంతో గత ఏడాది కాలంగా కాంగ్రెస్ నేతలు మంత్రివర్గంలో బెర్తుపై గంపెడాశలు పెట్టుకున్నారు. అయితే ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ నేపథ్యంలో కేబినెట్ విస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి సైతం మంత్రివర్గంలోని ఎవరిని తీసుకోవాలనే దానిపై జాబితాను అధిష్టానానికి సమర్పించినట్టు సమాచారం. అయితే సీఎం రేవంత్ రెడ్డి విదేశీ టూర్ నుంచి తిరిగి రాగానే కేబినెట్ విస్తరణకు
ముహూర్తం ఖరారు అవుతుందని చెప్పేసి కాంగ్రెస్ వర్గాల్లో చర్చ నడుస్తుంది. 6 ఖాళీలో 3 భర్తీ అయ్యే ఛాన్స్. తెలంగాణ మంత్రివర్గంలో ప్రస్తుతం 6 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా నేటికి మంత్రివర్గ విస్తరణ లేక ప్రతిపక్షాల నుంచి విమర్శల వెల్లువెత్తుతున్నాయి. ఆశావాహులు సైతం కొన్ని సందర్భాల్లో తాము ఇంకా ఎన్ని రోజులు మంత్రి పదవి కోసం ఎదురు చూడాలంటూ నిజంగా అంటే తెలంగాణ పాషం యాదగిరి సార్ ఉంటాడే, పాషం యాదగిరి సార్కు ఉన్న నాలెడ్జ్ నాకు తెలిసి అద్భుతంగా ఉంటుంది. ఏ మంత్రికి కాదు ఏ ముఖ్యమంత్రికి ఉండదు అబ్బా. అటువంటి పాషం యాదగిరి సార్ని ఒక ఎమ్మెల్సీ ఇచ్చి ఒక మంత్రి పదవి ఇవ్వండి, తెలుస్తుంది. అప్పుడు సబ్జెక్టు అణువు ప్రతి విలేజ్ పేరు కానించి చెప్పి ఏం జరుగుతుందో తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో పాషం యాదగిరి సార్ అంతా నాలెడ్జ్ అయితే ఎవరికి లేదనిపిస్తుంది. తీర్మాన్ మల్లన్న కూడా అంటే నిజంగా కూడా పూర్తిగా ప్రజల మీద అవగాహన ఉన్నాడు. తర్వాత నిజంగా చెప్పాలంటే అసలు యాక్చువల్గా ఎమ్మెల్సీ అంటే ఉట్టిగా ఉంటారు కూర్చుంటారు వస్తారు అని చెప్పేసి అట్లా ఆరోపణలు ఉండే. ఇంతకుముందు ఎమ్మెల్సీలు అందరూ ఎట్లున్నారు, ఇప్పుడు ఎట్లున్నది? ఏ సమస్య పైన ప్రజల్లో వచ్చినటువంటి ప్రతి సమస్య పైన ఆఫీస్ బయట బోలెడు మంది ఉన్నారు, మండలిలో అక్కడ చాలా మంది ఉన్నారు. మండలికి పోయి మండలిలో అన్ని విషయాల పట్ల మాట్లాడి అన్ని విషయాలను ఇక్కడ సభ దృష్టికి తీసుకొచ్చి ప్రతి సమస్య పైన మాట్లాడండి. మండలిలో మల్లన్న ఎవరైనా మాట్లాడినా పరిష్కార మార్గం అట్లనే ఉంటుంది. మల్లన్న నూరేళ్లు సల్లగుండన్న ఉమ్మడి నల్లగొండ వరంగల్ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ తీన్మాన్ మల్లన్న జన్మదిన వేడుకలను శుక్రవారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. బీసీ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసిపడేలా చేయడంతో పాటు ప్రజా గొంతుకగా నిలుస్తున్న మల్లన్న పుట్టినరోజు వేడుకను ప్రజలు, బీసీ సంఘాలు, మేధావులు స్వచ్ఛందంగా వాడవాడలా నిర్వహించారు. రోగులకు పండ్లు పంపిణీ, అన్నదానం తదితర సేవా కార్యక్రమాల్లో తమ అభిమానాన్ని చాటుకున్నారు. ప్రధానంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో తీన్మాన్ మల్లన్న జన్మదిన వేడుకలు పండుగ వాతావరణంలో జరుపుకోవడం విశేషమని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అభిమానులు కూడా జరుపుకున్నారు. రక్తదాన శిబిరం కూడా ఏర్పాటు చేసి రక్తదానం కూడా జరిగింది. తర్వాత హాస్పిటల్కి వెళ్ళిన నేనే వెళ్ళిన నైట్ పూట సురక్ష హాస్పిటల్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి శోభన్ నేను నిన్న అక్కడ గజమాల పేద గజమాల తీసుకొచ్చి వేసిండ్రు. నిజంగా అభిమానులు నిజంగా మీ అభిమానానికి హ్యాట్సాప్ చెప్పాలి. సింగపూర్ ఐటీతో ఒప్పందం తొలి రోజునే స్కిల్ యూనివర్సిటీ MOU. ఇక నైపుణ్యాల అభివృద్ధికి పరస్పర సహకారం, ఒప్పందాలపై ఇరు వర్గాల ప్రతినిధుల సంతకాలు. త్వరలో హైదరాబాద్కు ఐటీ బృందం, సీఎం విదేశీ పర్యటనలో విశేష స్పందన ఒక వార్త. ఇక ఎయిమ్స్లో ఇలాంటి దుస్థిత, వ్యాధుల భారం, చలి, తర్వాత నిర్లక్ష్యం. ఆసుపత్రిలో వసతులు కరువైపోయినాయి. ఫుట్పాత్లపై రోగుల బంధువులు సేద తీరుస్తున్నారు. కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వాలు విఫలమైనని చెప్పేసి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫైర్ అవుతున్నాడు. ఎయిమ్స్ రోగుల బంధువులతో ఆయన భేటీ అయ్యిండు. మొత్తం మీద ఎయిమ్స్ ఒకటే కాదు రాహుల్ అన్న, దేశం మొత్తం ప్రభుత్వ ఆసుపత్రులు అట్లనే ఉన్నాయి. కాబట్టి హైదరాబాద్ తీసుకుంటే ఉస్మానియా ఆసుపత్రుల్లో కనీసం ఎక్కడ వెయిట్ చేయాలో పరిస్థితి లేదు. గాంధీ హాస్పిటల్లో వరండాల మీద పడుకునే పరిస్థితి, MGMలో అదే పరిస్థితి ఉంది. దీనిపైన దృష్టి సారించాలి. ప్రభుత్వ ఆసుపత్రుల బలోపేతం జరిగినప్పుడు మాత్రమే ఇవన్నిటికి పరిష్కారం అయితే. ఈ రాజకీయ నాయకులకే ప్రైవేట్ హాస్పిటల్ ఉంటే ప్రభుత్వ ఆసుపత్రులను ఏమో పట్టించుకుంటారు వీళ్ళు. ఇక ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్, 19 మంది మావోయిస్టులు మృతి. అరే నిన్న కూడా ఎన్కౌంటర్, నిన్న చనిపోయిన్లు. ఈ రోజు మావోలు సమావేశమయ్యారనే సమాచారం తెలుసుకున్న బలగాలు అడవిలోకి వెళ్తుంటే వెంటపడి మరీ చంపిన బలగాలు. జనవరిలోనే ఇప్పటి వరకు 27 మంది మృతి, గత ఏడాదిలో 270 మంది మావోయిస్టులు మరణం. అబ్బా ఘోరం. ఇక క్రీడా అవార్డుల ప్రధానం అవార్డును అందజేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, అర్జున అవార్డు అందుకున్న జీవాంజీ దీప్తి, ఇక ఖేల్ రత్న అందుకున్న మను భాకర్, గుకేష్, హర్మన్ ప్రీత్ సింగ్, ప్రవీణ్ కుమార్కు సైతం వచ్చినాయి. ఇక 3 కోచ్లకు ద్రోణాచార్య అవార్డులు కూడా ఇచ్చిండ్రు. దీప్తి, జీవాంజీకి సీఎం రేవంత్ అభినందనలు చెప్పిండ్రు. ప్లీజ్ పిల్లల్ని కనండయ్యా. వరుసగా 3వ ఏడాది తగ్గిన చైనా జనాభా, ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న ఇంట్రెస్ట్ చూపించిన చైనీయులు. అరే ఎందుకు తగ్గుతుంది వీళ్ళకి ఇంట్రెస్ట్? విషయం ఏంటంటే అసలు యాక్చువల్గా రష్యాలో సపరేట్ ప్రత్యేక శాఖ పెట్టిండ్రు. సెక్స్ కి సంబంధించి శృంగార శాఖ అని పెట్టేసి మీరు ఆఫీస్కి పోయినా కూడా మీరు మళ్ళీ కలవడానికి వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నారు. బ్రేక్ టైం అదే పని మీద ఉంటారు అంటారు. అంటే పిల్లలు ఏర్పాటు చేసుకోవాలంటారు. కాంగ్రెస్ ను వదలొద్దు, 6 గ్యారంటీలను చెప్పి అర గ్యారంటీని అమలు చేసిండ్రు. ఒక్క ఊరిలో రుణమాఫీ పూర్తయినా రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పేసి రైతులను మోసం చేసిన కాంగ్రెస్ ను వదలొద్దు అని చెప్పి షాబాద్ రైతుల ధర్నాలో కేటీఆర్ పిలిపించారు. అన్నతో ఉంటే మస్తు కామెడీ ఉంటుంది, సబ్జెక్ట్ ఉంటుంది, కామెడీ ఉంటుంది, ఆల్రౌండర్ ఉంటుంది. పాటలు పాడతారు, పాటలు రాస్తాడు, కవితలు రాస్తాడు, కవితలు ఏదైనా చెప్పగలడు. ఇక బీఆర్ఎస్ డ్రామా దీక్ష,
రైతు భరోసా షెడ్యూల్ ప్రకటించిన తర్వాత దీక్ష చేయడం ఏంటి? మేము 2 లక్షల రుణమాఫీ చేస్తాం. చేసినాం వీళ్ళిద్దరు రాండి. చేసినాం 2 లక్షలు. అద్దానికి దయాకర్ అన్న నువ్వు కూడా అట్లా మాట్లాడితే ఎట్లనే పూర్తి కాలే. ప్రతి అనుమానం అవగాహన ఉంది కాంగ్రెస్లో నీకు అన్యాయం జరుగుతుంది. ఇక బీఆర్ఎస్ హయాంలో వడ్డీఏ మాఫీ, కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నీ ఓవర్ యాక్షన్ ఆపు కేటీఆర్ అంటున్నారు అద్దంకి దయాకర్. వాస్తవమే, ఆయన కౌంటర్ ఇచ్చిరేమో కానీ పూర్తి స్థాయిలో కాలేదన్న, అవ్వలేదన్న. చూడాలి అది. ఇక పాత రేషన్ కార్డులు తొలగించట్లే ప్రతిపక్షాలు కావాలనే రాద్ధాంతం. ఇప్పటికే 90 లక్షల కార్డులు, జనవరి 26 నుంచి కొత్త కార్డులు, 10 ఏళ్లలో ఒక కొత్త కార్డు ఇయ్యాలి అని చెప్పేసి మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నాడు. ఇందాక మనం చూసాం. పాత రేషన్ కార్డులు తొలగించట్లే కాదు, పాత రేషన్ కార్డులు వందల ఎకరాలు ఉన్నోళ్ళు, 10 ఎకరాలు ఉన్నోళ్ళు, బిల్డింగ్లు ఉన్నోళ్ళు, నాకు తెలిసిన వాళ్ళే 5 కోట్ల ఇల్లు కట్టుకున్నోనికి కూడా రేషన్ కార్డు ఉన్నది. నాతో వస్తారా చూపిమన్నారా? కాబట్టి మీరు దానిపైన దృష్టి పెట్టాలి, ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్. ఇది నిన్న ప్రోగ్రాంలో ఏదో పాల్గొన్నాడు మంత్రి కానీ రైట్. ఇక ఇది ఇట్లా ఉంటే ఒకసారి సూర్య చూద్దాం. అయిపోయింది అది. అరే ఒక్క నిమిషం అన్న, శనార్థి అయిపోయింది కానీ ఒక్క నిమిషం. నిన్న మల్లన్న జన్మదిన వేడుకలకు సంబంధించి, తీన్మార్ మల్లన్న జన్మదిన వేడుకలకు సంబంధించి ఫోటోలు ఉన్నట్టున్నాయి. దానికి డైరెక్ట్ గుంజు అయిపోయింది. మల్లన్న నూరేండ్లు సల్లగుండన్న అని ఇక క్యూనియస్ వేదిక అయితే నిన్న మల్లన్నతో పాటు మల్లన్న చిన్న కూతురు స్మైలీది కూడా నిన్న బర్త్డే. ఇద్దరిది ఒకటే రోజు బర్త్డే. షాక్య పటేల్ ఇక్కడ ములుగు జిల్లా టీం, ఇక్కడ అన్నదాన కార్యక్రమం, రీలారేరా గంగా, భువనగిరి జిల్లా టీం సునీత, ఇక్కడ బీసీ సంఘాల నాయకులు. నిన్న పాటలు రిలీజ్ చేసిన పాట మా సభ్యుడి నరేష్ పటేల్ ప్రొడ్యూసర్గా నిన్న చరణ్ అర్జున్ రాసిన పాట అద్భుతంగా ఉంది. రాష్ట్ర అధ్యక్షులు మాధం రజనీ కుమార్ అన్న, సుదర్శన్ అన్న అందరితో కలిసి చేసిండ్రు. బీసీ సంఘాల నేతలు కూడా వచ్చిండ్రు. ప్రజా దర్బార్ 17 అన్నది, 18 నాది. ప్రజా దర్బార్ క్యాలెండర్ కూడా రిలీజ్. ఇక తండ్రి కూతుర్ల అభివాదం బాగుంది. అన్ని ఫోటోలు. అరే ఇక్కడ కూడా ఖబర్దార్ వస్తున్నాడు మన తీన్మార్ మల్లన్న, బరాబర్ చేస్తున్నాడు బహుజన సవార్ అంటూ ఇంకో పాట అన్న. ఓకే ఓకే. ఇంకో ప్రసాద్, ఆయన ఈశ్వర్ ప్రసాద్ అన్న ఆధ్వర్యంలో రాబోతుంది పాటలు. ఇక్కడ బకెట్ల పంపిణీ, మగ్గుల పంపిణీ. ఇక్కడ మా కెమెరామెన్ నవీన్ కూడా రక్తదానం ఇచ్చిండు, జ్యూస్ కూడా తాగుతుండు. చాలా మంది వచ్చిండ్రు. వచ్చి 1 కాదు 2 కాదు, ఇది ఓవరాల్ గా ఇది అంటే సరిపోదు, వాస్తవంగా చాలా పెద్ద ఎత్తున ఉంది. రాష్ట్ర రామాయణం, శక్తి మహాభారతం అట్లుంటది లెక్క. ఒకసారి సూర్య దినపత్రిక చూద్దాం. ఏకైక బీసీల ప్రింట్ మీడియా సూర్య. క్రిప్టో కరెన్సీకి సానుకూలం, జాతీయ స్థాయి ప్రాధాన్యం ఇచ్చే యోచనలో ట్రంప్ ప్రమాణ స్వీకారం అనంతరం ఊతమిచ్చేలా ఉత్తర్వులు జారీ. విధానాల నిమిత్తం క్రిప్టో కరెన్సీ అడ్వైజరీ కౌన్సిల్ ఏర్పాటుకు సంకేతం. అంతర్జాతీయ మీడియా కథనంతో సర్వత్రా సంచలనం నడుస్తూ ఉందంట. ఇక నష్టాల్లో స్టాక్ మార్కెట్లు, అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొని ఐటీ బ్యాంకింగ్ సూచీలు అంట 423 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్, 108 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ. ప్రజల సంక్షేమం కోసమే పథకాలు, ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అర్హులందరికీ అందాలి. దరఖాస్తుల పరిశీలన క్షేత్రస్థాయిలో జరగాలి. చెప్పడం ఉంటుంది సీతక్క గారు, గ్రౌండ్లో వేరే ఉంది, మీకు అర్థం కావట్లేదు. అది అందాలని అంటుందామే, అందుతున్నాయని అంటలేదు, అందాలని అంటుంది బరాబరే. రాష్ట్ర ఆదాయంపై క్యాబినెట్లో చర్చ. ఆంధ్రప్రదేశ్ 62 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 63 అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని చెప్పేసి తాడేపల్లి పరిధిలో వాళ్ళు ఉంటారు. తాడేపల్లిలోని పల్లపు ప్రాంతాలకు వరద నివారణ గోడ నిర్మాణం అంట. జనాభాను పరిగణలోకి తీసుకొని సచివాలయాలు, ఉద్యోగుల కేటాయింపులు, రీసర్వేపై నిర్ణయం. ముఖ్యమంత్రి దావోస్ పర్యటన విజయవంతం కావాలని చెప్పి సభ్యులు శుభాకాంక్షలు చెప్పారట అక్కడ ఏపీకి సంబంధించి. ఇట్లా ఉంటే ఢిల్లీ ఎన్నికలలో బీజేపీ ఫ్రీ స్కీమ్స్ మేనిఫెస్టో విడుదల చేసిన జేపీ నడ్డా. బీజేపీ గెలిస్తే మహిళలకు నెలకు ఫ్రీగా 2500. ఇక కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది, మీరు ఢిల్లీలో ఇవ్వండి.
ఇప్పుడు ఏం చేస్తారు యాక్చువల్గా 5 రూపాయలు భోజనం ఓకే గ్యాస్ అంటారు. సిలిండర్ 500కి ఓకే, ఓకే. 5 రూపాయలకే భోజనం. సరే ఇవి కడుపు ఈ నిండే 2500 ఈడనే కార్యక్రమాలు. ఇస్తలేరు. ఇప్పుడు ఈడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలే 2500 మహిళలకు ఇవ్వలే. ఇక్కడ బీజేపీ వాళ్ళు చెప్తారు ఇప్పుడు ఆడ బీజేపీ వాళ్ళు మీరు చెప్తే ఢిల్లీలో ఇస్తారా? చెప్తున్నారు. ఈ ఫ్రీలు బంద్ చేయండి. నిరుద్యోగ వృత్తి కాంగ్రెస్ ఏం చేస్తుందో ఢిల్లీలో 8500 రూపాయలని ఇస్తున్నది. 8500 సాధ్యమా? కాదు, ఈ ఫ్రీలు బంద్ చేయరు ఫస్ట్. ఉచిత పథకాలు ఎవరి కోసం? దేశాన్ని దివాలా ఫ్రీలు అని తీయడం చెప్తే కోసం ఎక్కడి కదా నుంచి ఉచిత చేయాలి పథకాలు. అవన్నీ? పబ్లిక్ పైసలు ఇవన్నీ పక్కన పెట్టి ఉచిత విద్య ఉచిత వైద్యం పైన కొట్లాడుతున్న తిన్మార్ మల్లానికి అండగా ఉండండి చూద్దాం. ఇవ్వండి ఉచిత వైద్యం ఉచిత విద్య. అది చేత కాదు మనకు. పెట్టుబడులకు భారత్ స్వర్గధామం. ఇక అత్యుత్తమ గమ్యస్థానంగా నిలవడం ఖాయం. భారత్ మొబిలిటీ ఎక్స్పో 2025ను ప్రారంభించిన మోడీ. ఇక మేక్ ఇన్ ఇండియాలో దేశంలో ఆటో పరిశ్రమల అభివృద్ధి. అయితే దేశవ్యాప్తంగా 16 లక్షలకు పైగా ఎలక్ట్రిక్ బస్సులు, ఈవీల ప్రోత్సాహానికి పలు ప్రాంతాల్లో ఛార్జింగ్ పాయింట్లు కూడా ఏర్పాటు చేస్తామంటున్నారు. చేయండి. తొలి రోజున కీలక ఒప్పందాలు. స్కిల్ యూనివర్సిటీలో భాగస్వామ్యం అయ్యేందుకు సింగపూర్ అంగీకారం. భాగస్వామ్యం కోసం ముందుకొచ్చిన సింగపూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ సీఎం సమక్షంలో ఒప్పందాలపై సంతకం చేసిండ్రు. ఎస్సీ ఎస్టీ సప్లాన్ చట్టం ప్రకారం నిధులు ఖర్చు చేయాలి. అయితే శాఖల వారీగా ప్రతి నెల ఖర్చుల వివరాలు వెల్లడించాలి. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అంటుండు, ఎస్సీ ఎస్టీ సప్లాన్ ఎట్లయితే ఉందో బీసీలకు కూడా ఒక సప్లాన్ ఉంటే మంచిగా ఉంటుంది. ఎందుకంటే బీసీలు కూడా చాలా అణగారిన వర్గాలు ఉన్నాయి. చాలా పేదల పరిస్థితుల్లో పేదరికంలో దారుణమైనటువంటి పరిస్థితుల్లో చాలా మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళకు కూడా ఒక సప్లాన్ ఉంటే మంచిగా ఉంటుంది. ఇక నీటి వాటాల పాపం బీఆర్ఎస్ దే 10 ఏళ్ల పాటు తెలంగాణకు తీరని ద్రోహం. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఏళ్ల తరబడి కేసులు పెండింగ్లో ఉంచడం ఏమిటి? విజిలెన్స్ ఏసీబీ శాఖపరమైన విచారణలు వేగవంతం చేయాలి. ఎన్ని కేసులు పెండింగ్లో ఉన్నాయి, వాటి వివరాలేంటో నివేదిక సిద్ధం చేయండి. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి అటవీ శాఖ ముఖ్య కార్యదర్శులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేసిండు. ఏసీబీ ఎందుకుంటాయి? ఖద్దరు చొక్కాలు పవర్లోకి రాగానే వాళ్ళకి కేసులన్నీ 5 సంవత్సరాలు ఉండవు. మళ్ళీ పవర్ పోగానే మళ్ళీ కేసుల చుట్టూ తిరగాలి. మరి వాళ్ళకు కూడా విచారణ ఎదుర్కోవాలి కదా. అప్పుడు కూడా వాళ్ళు ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టుతున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. మార్చి 10 నుంచి ఏప్రిల్ 4 వరకు 2వ విడత సమావేశాలు. సామాన్యుల్లో వేతన జీవులో భారీ అంచనాలు. ప్రత్యక్ష పన్నులు, జీఎస్టీ వసూలు, పెరిగిన జనాభాకు పెరిగిన ఖజానాకు పెద్ద మొత్తంలో రాబడి ఉండబోతుంది. ఇక నీటి వాటాల పాపం బీఆర్ఎస్దే. ఇక బీసీల హక్కుల సాధనకై ఆమరణ దీక్ష చేస్తా, నాతో పాటు బీసీలు సిద్ధపడాలి. బీసీలది ఇక మహా ఉద్యమమే. తెగించి పోరాటం చేసేందుకు సమయం ఆసన్నమైంది. రాబోయే పంచాయతీ ఎన్నికల్లో పల్లెను గెలుద్దాం, ఢిల్లీని ఏలుదాం. ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం ఆధ్వర్యంలో మేధావుల సదస్సు జరిగింది. జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎంపీ ఆర్ కృష్ణయ్య మాట్లాడాడు. బీసీల హక్కుల సాధన కోసం వాస్తవంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీల ఏకమవుతా ఉన్నారు. ఇటు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, ఇటు ఆర్ కృష్ణన్న, మంద కృష్ణ మాదిగ, ఈ ముగ్గురు వ్యక్తులు మహోన్నత వ్యక్తులు నిజంగా కలిస్తే రాజ్యం పెద్ద సమస్యే కాదు రావడం. ఇక ఏపీతో పనిచేయడానికి సిద్ధం. ప్రభుత్వానికి కావాల్సిన సాంకేతిక సహకారం అందిస్తాం. స్వర్ణాంధ్ర 2047 సాధనకు తోడ్పడతాం. మా సేవలు వినియోగించుకోండి అని చెప్పేసి ఆర్టీజీఎస్ ప్రభుత్వ అధికారులతో సమావేశం నిర్వహించారు. విశాఖ స్టీల్ కార్మికుల సంబరాలు. కేంద్ర ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు ధన్యవాదాలు. అయిపోయింది. ఇక ఇది ఏమంటుండు సీఎం సింగపూర్ పర్యటన ముగించుకొని వచ్చేలోపే కేటీఆర్ ఎత్తేద్దామా సార్ అని చర్చ జరుగుతుంది. అనుకుంటారట. సార్ పల్లవి దినపత్రిక చూద్దాం. పెట్టుబడులకు భారత్ స్వర్గధామం. ఇక ఇన్వెస్టర్లకు అత్యుత్తమ గమ్యస్థానంగా ఇండియా. గ్రీన్ టెక్నాలజీ, ఈవీలు, హైడ్రోజన్ అభివృద్ధికి కృషి. ఆటో రంగం అభివృద్ధిపై మేక్ ఇన్ ఇండియా కీలక పాత్ర. మధ్యతరగతి ప్రజల కళ నెరవేర్చేందుకు రతన్ టాటా, ఓసాము ఎంతో సహకారం అందించారు. భారత్ మొబిలిటీ ఎక్స్పో 2025 ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేస్తున్న వ్యాఖ్యలు. ర్యాపిడో, ఓలా, ఊబర్తో డ్రగ్స్ సరఫరా చేస్తున్నట. ఇదో కథ చూసుకోరు. ఏది అవకాశం ఉంటుంది ఊహకు అందని స్కెచ్ ఇది. ర్యాపిడో, ఓలా, తర్వాత ఊబర్ తోటి దాన్ని లేచి పంపిస్తారు. ఇక సంచి పంపించేస్తే అయిపోయాయి. వీడు పోతే పట్టుకుంటారు కదా. దాంట్లో ర్యాపిడో పీపుల్ వేసుకుంటే పోతలేదని చెప్పేసి ఇలా వేస్తున్నట్టు దొంగలు. ఇక కొత్త స్కెచ్లు వేస్తున్న డ్రగ్స్ మాఫియా కేటుగాళ్ళు. సర్కార్ ఎన్ని చర్యలు చేపట్టినా లెక్క చేయని సప్లయర్స్. తాజాగా గ్యాస్ స్టవ్ వ్యాపారం ముసుగులో హెరాయిన్ సరఫరా చేస్తున్నట. స్టూడెంట్స్ను టార్గెట్ చేస్తూ నడిపిస్తున్న వ్యవహారం. మాఫియాపై రాచకొండ పోలీసులు ఉక్కుపాదం మోపుతా ఉన్నారు. 88,33,000 విలువైన మాదక ద్రవ్యాలు సీజ్ చేసిండ్రు. ఇక గ్యాస్ సిలిండర్
వాల్వులతో ప్యాక్ చేసి విక్రయిస్తున్నట్లు గుర్తింపు. ఓలా, ఊబర్, ర్యాపిడో మార్గాల ద్వారా కస్టమర్లకు చేరవేస్తున్నట్లు పోలీసులు గుర్తించినట్ట. ఇక్కడ మంచి కమిషనర్ అయినా రాచకొండ కమిషనర్ ఇక్కడ సుధీర్ బాబుకి మంచి పేరుంది, మంచి పేరున్నది. నిజంగా కూడా మంచి అధికారి, మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. బరాబర్ లెక్క నడుస్తుంది. ఇక ఇమ్రాన్ ఖాన్ మంచి ఏదామని చేయాలని చూద్దాం. ఇమ్రాన్ ఖాన్ కు 14 ఏళ్ల జైలు శిక్ష. ఎంపీ రింకు సింగ్ పెళ్లి అంట. క్రికెటర్ ఇది ఇట్లా ఉంటాయి. నేడు గ్రూప్ 2 ప్రాథమిక కీ విడుదల చేస్తున్నారంట. అన్న కూడా వచ్చిండు. హ్యాపీ బర్త్డే టు యూ. శ్యామ్ది జన్మదినం ఇవాళ, నిన్న నాది, రేపు ముగ్గురిది జన్మదినం ఉంది. వారోత్సవాలు చేసుకోవాల్సినటువంటి సందర్భము. ఇందాక వచ్చిన వార్తలు వాస్తవానికి నాకు రాత్రి 12:30 అయిపోయింది. మొన్న నైట్ 1 నుంచి నిన్న నైట్ 1 దాకా అయిపోయింది. మేమే 10 గంటల దాకా ఉన్నాము ఆఫీస్లో. 24 గంటలు అదే ఇక్కడికి అయిపోయింది. ఇది అయిపోయింది. బీజేపీ ఎమ్మెల్సీలకు తపాస్ మద్దతు. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ, ఈ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీతో పాటు నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక. వాళ్ళదే బీజేపీ అనుబంధ సంఘం. బీజేపీ అనుబంధ సంఘం. ఈడ ఉద్ధరించలేనోడు ఢిల్లీని ఉద్ధరిస్తాడా? తెలంగాణలో ఆలిబాబా అరడజన్ దొంగల పాలన. ఇది కేసీఆర్ అన్నట్టు ఉంది. గతంలో కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో ఏం చెప్పిండంటే కాదు, మహారాష్ట్రలో నాందేడ్ కాడ సభ పెట్టి, ఆ తర్వాత ఇంకేనో ఒడిశా అన్నాడు, ఇటు ఖమ్మం పోయి ఈకోనక్ అన్నాడు, ఏపీలో దుకాణం అన్నాడు, ఆడ కార్యాలయం అన్నాడు, షటర్ కింది గుంజీరు వచ్చారు. సపడే సారు కారు 16 ఢిల్లీలో సర్కారు చూసుకోగా ఈడ వీకలేనోడు ఢిల్లీలో వీక్తాడట అని కేసీఆర్ను కేటీఆర్ గారు అన్నట్టుగా కనిపిస్తా ఉంది. తిట్టుతున్నట్టు వాళ్ళే. రేవంత్ పచ్చి మోసగాడు, పచ్చి అబద్ధాల కోరు, అసలు సిసల్ ఆర్ఎస్ఎస్ మనిషి మన రేవంత్ రెడ్డి. కొన్ని రోజులు కాళేశ్వరం, తర్వాత ఫోన్ ట్యాపింగ్ అంటూ టైంపాస్ చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత రైతు భరోసాను ఎత్తివేయడం ఖాయం. 100% రుణమాఫీ అయిందని రాసిస్తే మా పార్టీ నేతలం రాజీనామా చేసి పోతామంటాడు. ఇప్పుడు నువ్వు రాసియకున్నా రాసి పోతట్రు, ఎందుకంటే పరిస్థితి అట్లకు వచ్చింది. రైతులకు ఎకరానికి 17,500 బాకీ పడితే మహిళలకు 30,000 మేర బాకీ కాంగ్రెస్ పడ్డది. ఈ ఏడాదిలో 4-5 లక్షల లగ్గాలు అయినా రేవంత్కు తులం బంగారం దొరకలేదా? లేదా ఆ షాపోడు నమ్ముతలేడా? షాబాద్ రైతు సభలో మాజీ మంత్రి కేటీఆర్ కామెంట్ చేసినటువంటి వార్త. నిన్న రైతు సభ పెట్టింది బీఆర్ఎస్ పార్టీ రైతు సభ పెట్టి, సో ఇతని మీద ఉన్నటువంటి కేసు వ్యవహారాన్ని దృష్టి మరించడం కోసం ఇటువంటి 2-3 కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఏమంటున్నాడు, అది చేవేళ్ళ కాన్స్టెన్సీ వస్తుంది, చేవేళ్ళకు ఉప ఎన్నిక రాబోతుంది అని చెప్తున్నాడు. మళ్ళీ అట్లుంటది. అంటే ఈ మధ్య కొద్దిగా క్యాల్ తప్పిరు. నకిలీ ఇన్సూరెన్స్ ముఠా గుట్టునట్టు. శంషాబాద్ పిఎస్ పరిధిలో నకిలీ ఇన్సూరెన్స్ల దందా. ఇక అమాయకులకు విక్రయించి దోచుకుంటున్న కేటుగాళ్లు. ముఠాను అరెస్టు చేసిన ఎస్ఓటి పోలీసులు. నిందితుల నుంచి కీలక సమాచారం సేకరణ. నకిలీ పాలసీలను కొన్న కస్టమర్ల ఆందోళన. అయితే ఇక కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులంట. ఇక మెదక్ ఎంపీ రఘునందన్ అరెస్ట్. వెలిమల తండా గిరిజనులకు పట్టాలు ఇవ్వాలి. బాధితులతో కలిసి ఎంపీ రఘునందన్ రావు ఆందోళన. భూ అక్రమ కేటాయింపు రద్దు చేయాలని డిమాండ్. ఎంపీని అరెస్ట్ చేసి పటాన్చెరు పిఎస్కు తరలించిన పోలీసులు అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఇక్కడ ఈ తండాలో జరుగుతున్నటువంటి భూదందాల మీద అనేకమైనటువంటి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఫ్యామిలీ మొత్తం తండానే కబ్జా పెట్టిందనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. నిజంగా అది అక్రమంగా నిజంగా కొట్టేసి ఉంటే మాకు పొంగులేటి ఏం లెక్కలేదు, ఎవడేం లెక్కలేదు. ఎందుకు చెప్తా ఉన్నామంటే అక్కడ పేదవాళ్ళకి ఉండాల్సినటువంటి భూమి పేదవాళ్ళకు ఉండాలి. తెల్లాపూర్ పక్కనే కాబట్టి నేను కూడా క్యూనిస్ వాళ్ళకి చెప్తా ఉన్నా, మీరు చూసేటువంటి ఏది మీకు చెప్తా ఉన్నా, నిజంగా పేదవాడికి ఆడ కష్టం జరిగింది అంటే యూ కెన్ మీరు మాట్లాడండి. అందరు అనుకుంటారు నార్మల్ గా మల్లన్న కాంగ్రెస్ ఎమ్మెల్సీగా ఉన్నారు, మేము మాట్లాడదు, అట్లా ఏముండదు. ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు డిపాజిట్లు రావు. కాంగ్రెస్ కు ఎందుకు వస్తే అలా ఓట్లని డిలేట్ చూపిస్తారు కదా, ఆ కాన్ఫిడెంట్ తో చెప్తున్నాడేమో. కాంగ్రెస్ కు అస్థినాలో ఏమీ దిక్కు లేదు. హస్తం పార్టీ జర్ర అయితే ఇప్పుడు ఏది మన టీడీపీ కూటమి,
ఆ తర్వాత అటు ఏది నితీష్ కూటమి ఈ రెండు ఇవ్వకపోతే కథ తెలుసు ఆగమైతుండే కథ. మొన్న. హస్తం పార్టీ భాగస్వామ్య పక్షాల మద్దతు లభించడం లేదు. 1 నేషన్ 1 ఎలక్షన్స్ తో ఈ పరిస్థితి ఉండేది కాదని చెప్పి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్తున్నటువంటి మాట. ఆ రెండు రాష్ట్రాలకి కేటాయింపులు బాగున్నాయి. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ప్రకారం నిధులు ఖర్చు చేసి 8 మంది ఎంపీలను గెలిపించుకున్నా ఒట్టిదే అయిపోయింది, లాభం లేకుండా పోయింది. దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే మీకు విపక్షం వాళ్ళని గెలిపిస్తేనే రాష్ట్రానికి ఏమైనా లాభం. ఏపీకి అదే చేస్తున్నారు కదా. నిధులు ఖర్చు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలి. సెస్ అధికారుల నివేదికను ఫైనాన్స్ ప్లానింగ్ కమిషన్కు అందించాలి. అయితే శాఖల వారీగా ప్రతి నెలా ఖర్చు వివరాలు వెల్లడించాలి. పట్టణ ప్రాంతాల్లోని ఎస్సీ ఎస్టీలకు స్వయం ఉపాధి పథకాలు విస్తృతంగా అందాలి. అధికారులకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆదేశాలు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం అమలు తీరుపై ఆఫీసర్లతో సమీక్ష నిర్వహించారు. ఇక గర్భిణీలకు 21,000, మహిళలకు 2,500, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్. మురికివాడల్లో అటల్ క్యాంటీన్లు, 5 రూపాయలకే భోజనం. ఢిల్లీ ఎన్నికల వేళ బీజేపీ వరాల జల్లు. సంకల్ప పత్ర పార్ట్ 1 పేరుతో మేనిఫెస్టో విడుదల చేసినటువంటి భారతీయ జనతా పార్టీ కూడా ఫ్రీ ఇస్తున్నారు మళ్ళీ. అదే ఇది పల్లవిలో ఉన్నటువంటి వార్తలు. నెక్స్ట్ ఆంధ్రప్రభలో ఉన్నటువంటి వార్తలు చూస్తే ప్రతిభకు పట్టం అట్టహాసంగా క్రీడా పురస్కారాల వేదిక అవార్డుల ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము. 4గురికి ఖేల్రత్న, 32 మందికి అర్జున, 3గురికి ద్రోణాచార్య అవార్డులు. మెరిసిన తెలుగు తేజాలు జ్యోతి, ఎర్రాజీ, దీప్తి జీవాంజీ అంటూ దీప్తి జీవాంజీ ఏది పారా ఒలింపిక్లో కాంస్య పథకాన్ని సాధించినటువంటి దీప్తి జీవాంజీకి అర్జున అవార్డును ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఇక్కడ తిన్మల టీం తరఫున, తర్వాత ప్లీనూస్ తరఫున ముందే అప్పుడు ₹1,00,000 ఆర్థిక సాయం కూడా ఇచ్చినాం. తెలంగాణకు సింగపూర్ స్కిల్ జాబ్ రెడీ శిక్షణ. నైపుణ్యానికి ఆ దేశంతో ఎంఓయు. స్కిల్ యూనివర్సిటీలో శిక్షణకు ఐటీఈ వర్సిటీ ఓకే. పరస్పర సహకారానికి అంగీకారం. సింగపూర్లో సీఎం రేవంత్ బృందం పర్యటన. తొలి రోజే కీలక ఒప్పందం. విదేశాంగ మంత్రి బాలకృష్ణన్తో భేటీ. మూసీ, ఐటీ, గ్రీన్ ఎనర్జీ తదితర రంగాలపై చర్చ జరిగిందట. సింగపూర్ మరియు దావోస్ పర్యటనలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సింగపూర్లో విదేశాంగ శాఖ మంత్రి వివియన్ బాలకృష్ణన్తో శుక్రవారం భేటీ అయినటువంటి పరిస్థితిలో కొన్ని ఎంఓయూలు జరిగినాయి ఇరు దేశాల మధ్యలో. ఇది శుభ పరిణామం అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ట్విట్టర్లో తెలియజేయడం జరిగింది. సింగపూర్ ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఐటీఈ 10వ తరగతి విద్యార్థుల నుంచి అన్ని వయసుల వారికి జాబ్ రెడీ శిక్షణ ఇస్తుంది. స్కిల్ ఫర్ ఫ్యూచర్, స్కిల్ ఫర్ లైఫ్ అనే నినాదంతో 100 కోర్సులకు ఆన్లైన్ క్యాంపస్ శిక్షణ ఇస్తున్న ఐటీఈలో ప్రస్తుతం 28,000 మంది శిక్షణ పొందుతున్నారు. యంగ్ ఇండియా తెలంగాణ స్కిల్ యూనివర్సిటీకి సహకారం అందించేందుకు సింగపూర్ ఐటీఈ సంసిద్ధత వ్యక్తం చేయడం శుభపరిణామని ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నిన్న ఎక్స్లో వెల్లడించింది. ఇక పెట్టుబడులు అంటూ పెద్ద మోసం. ₹40,000 కోట్లు కాదు, 40 పైసలు కూడా రాలేదు. ఒకప్పుడు ఈయన దావోస్ పోయినప్పుడు లారీలు పెట్టి తెచ్చిరు ఆడికెళ్ళి పైసలు కాదు. 13 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు. ఉట్టి అట్లా విదేశాలు తిరిగి 13 కోట్లు ఎక్కువ కాదు, ఒక్కటే రోజు ఎక్కువ ఒక్కసారి పర్యటన ఇంకెక్కువ. అవి సరిపోకపోతే మళ్ళీ పైసలు ఫోన్ చేస్తే మళ్ళీ పైసలు పంపిస్తే ఈయన హెలికాప్టర్లు గాలి మోటార్లు తిరుగుతానికి సరిపోయింది. అప్పుడు మీరు అన్నారన్న శంషాబాద్ కాడికి లారీలు ట్రక్కులు పంపించవలసి వస్తుందేమో ఈయన తెచ్చే పైసలు ఏట్లేమన్నా ఏం రాలి. మీదికెళ్ళి ఏం జరిగిందంటే ఈయన దావోస్ పోయిస్తే ఈ మున్సిపల్ శాఖలో ఉన్నటువంటి 54 కోట్ల రూపాయలు అటు పోయినాయి. ఇటు వచ్చుడు తర్వాత సీఎం రేవంత్ విదేశీ పర్యటనతో ఒరిగిందేం లేదు. బీజేపీకి మద్దతుగా కాంగ్రెస్ అసలు సిసరు ఆర్ఎస్ఎస్ మనిషి రేవంతే. రైతు భరోసా ఎత్తేస్తారు, జాగ్రత్త. మీరు ఎన్నికల ముంగట ఎన్ని చెప్పిర్రు? కాంగ్రెస్ పార్టీ కోటేస్తే పింఛన్ రాదు అన్నారు. కాంగ్రెస్ పార్టీ కోటేస్తే అసలు వడ్లే కొనరని చెప్పిర్రు, పంటలే వండాయని చెప్పిర్రు, ఒక్క కథ చెప్పిర్రు. అయినా నమ్మలే మిమ్మల్ని జనం. మళ్ళా నమ్మించే ప్రయత్నం చేస్తా ఉన్నావు. ఇప్పటికే ప్రతి మహిళకు 30,000 బాకీ. ఇది ఇచ్చాకే ఓట్లు అడగమని నిలదీయండి. రుణమాఫీలో విఫలం, 100% అమలైనట్లు నిరూపిస్తే రాజీనామా. కాదు కేటీ రామారావు గారు, మీ మీద ఆరోపణలు వచ్చినాయి. ఏది ఫార్ములా ఈ కార్ రేస్లో అవినీతి జరిగింది, నీ ఇష్టారాజ్యంగా వ్యవహారం చేసినావు, క్విడ్ ప్రోకో జరిగింది అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి కదా. అది తేల్చుకున్నాకనే ప్రజల్లోకి రా అట్లా అడిగిన ముత్యం లెక్క ప్రజల్లోకి రా. నీ వంటి నిండా బురద పెట్టుకొని నువ్వు మందిరన్న పడితే కడుక్కొని రాపో. 37 కేసులు కాదు 370 కేసులు పెట్టినా భయపడ అంటున్నారు. మళ్ళీ 3 కేసుకి ఆడుకుంటాడు. కెనడా ప్రధాని రేసులో చంద్ర ఆర్య నామినేషన్ దాఖలు. ఆర్య స్వస్థలం కర్ణాటక. నామినేషన్ కు ముందు కన్నడలో ప్రసంగం. మార్చి 9న ఎన్నిక జరగబోతా ఉందట. ఇటు అమెరికా, కెనడా, బ్రిటన్ ఈ దేశాల్లో పెట్టుబడులకు భారత్ స్వర్గధామం. ఒకప్పుడేమో బ్రిటిష్ వాళ్ళు మనల్ని ఆక్రమించారు, మనం బ్రిటిష్ వాళ్ళని ఆక్రమిస్తా ఉన్నాం. అంతే. పెట్టుబడులకు భారత్ స్వర్గధామం. ఈ దశాబ్దంలో 8 రెట్లు పెరగనున్న ఈవీలు. భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పోను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ. రోగులను రోడ్డును పడేస్తారా? వారి పట్ల మరీ ఇంత ఉదాసీనత?
ఢిల్లీ కేంద్ర ప్రభుత్వాలపై రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేసిండు. రాత్రి వేళ ఎయిమ్స్ పరిసరాల సందర్శన, చలిలో ఫుట్పాత్లపై ఉన్న రోగులతో మాటామంతి జరిపిండు. జనవరి 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు. తొలి రోజు రాష్ట్రపతి ప్రసంగం. ఫిబ్రవరి 1న బడ్జెట్ సమర్పణ. 2 విడతల్లో సమావేశాల నిర్వహణ. మొదటి విడత జనవరి 31, ఫిబ్రవరి 13 వరకు. రెండో విడత మార్చి 10 నుంచి ఏప్రిల్ 4 వరకు బడ్జెట్ సమావేశాలు పెట్టబోతున్నారు కేంద్రంలో. ఇక ఇమ్రాన్ దంపతులు దోషులే. అవినీతి కేసులో ప్రత్యేక న్యాయస్థానం తుది తీర్పునిచ్చింది. ఇక ఇమ్రాన్కు 14 ఏళ్ల జైలు, 3 లక్షల రూపాయల జరిమానా. ఇక బుష్రా బీబీకి 7 ఏళ్ల ఖైదు, 1,50,000 రూపాయల జరిమానా. ఇప్పటికే జైల్లో ఇమ్రాన్, తర్వాత కోర్టులో ఇమ్రాన్ సతీమణి అరెస్ట్ చేస్తారట. రైట్గా కేసీఆర్ పోరాటం వల్లే రాష్ట్రానికి న్యాయం. కృష్ణా జలాల్లో వాటా కోసం 10 ఏళ్లుగా పోరాటం. ఏంది కేసీఆర్ పోరాటం వల్లే రాష్ట్రానికి న్యాయం జరిగిందట. ఏమైనా ఉండాలి. చేపల కూర తినొచ్చి ఏమన్నాడు ఆయన, రాయలసీమ రతనాలసీమ చేస్తానే. తర్వాత మళ్ళీ 555 టీఎంసీలు రావాల్సిన కృష్ణా నీళ్ళల్లా Yes. 299 టీఎంసీలు జాలు మాకని చెప్పొచ్చిన మొనగాడు పోరాటం చేసి వచ్చిందట. ఈయన అప్పుడు భారీ నీటిపారుదల శాఖ మంత్రి. వీళ్ళు చేసిన మోసమే. ఇంకా నిజంగా కాళేశ్వరం నీళ్లతో అడుగుతా మిమ్మల్ని అని చెప్పి ఏం చేసిండు, తపాస్పాలి నీళ్లు ఉల్టెత్తుకపోయిండు. సిద్దిపేట సింగూరు నీళ్లు సిద్దిపేటకి ఎత్తుకొని పోయిండు. జనగామలోకి రావాల్సి ఉంటే తపాసుపల్లి అక్కడ పోయి తీసుకుపోయిండు. మళ్ళీ అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టం సెక్షన్ 3 మేరకే వాటాలు కోరాం. ఆ నిబంధన మేరకు వాదనలు వినేందుకు ట్రైబ్యునల్ అంగీకారం. బీఆర్ఎస్ డిమాండ్ కూడా అదే. 10 ఏళ్ల మా శ్రమ ఫలించింది, కానీ కాంగ్రెస్ గొప్పలు చెప్పుకోవడం దారుణం. మాజీ మంత్రి హరీష్ రావు. ఈయన చెప్పే మాటలు పచ్చి అబద్ధాలు. హరీష్ రావు దగ్గర ఉన్న పచ్చి అబద్ధాలు వాళ్ళ మామ దగ్గర కూడా ఉన్నాయి. ఆ పోతిరెడ్డి పాడుకు పొక్క పెడుతుంటే సప్లీ చేయలేడు. తర్వాత ఈ లిఫ్ట్ ఇరిగేషన్, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఇంట్లోనే వండి పంపిరే చేపల కూర రోజా వాళ్ళ ఇంటికి. మీ నిర్లక్ష్యం వల్లే ఇప్పుడు అంతో ఇంతో కేటీ రామారావు ఖతం చేసిండు బీఆర్ఎస్ ను. ఇంకేమైనా కొనపారంతో ఉంటే కుతిక మీద కాలు అయిపోతుంది. మీ నిర్లక్ష్యం వల్లే నీటి వాటల్లో అన్యాయం. ఏపీతో రహస్య ఒప్పందాలు చేసుకున్నది మీరే. అపెక్స్ కౌన్సిల్ భేటీలకు డుమ్మా కొట్టారెందుకు? పోతిరెడ్డిపాడు పూర్తయ్యే వరకు నాటకాలు. పట్టిసీమలో వాటా సాధించలేదేం? సెక్షన్ 3 మేరకు వాదనలు పట్టుబట్టింది మేమే. బీఆర్ఎస్ పై మంత్రి ఉత్తమ్ మండిపాటు. ఇక గృహిణీలకు 2,500, గర్భిణీలకు 2,100 రూపాయలు, 500కే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్. హోలీ దీపావళికి ఫ్రీ సిలిండర్. మురికివాడల్లో అటల్ క్యాంటీన్లు, 5 రూపాయలకే భోజనం. అవినీతిపై దర్యాప్తు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల బీజేపీ హామీలు. మేనిఫెస్టో విడుదల చేసిన జేపీ నడ్డా అంటూ ఇప్పుడు గృహిణీలకు 2,500, గర్భిణీలకు 2,100 అంటారు కదా. మన దాదాపు 9-10 రాష్ట్రాలలో బీజేపీ పార్టీ ఇక్కడ ఇంప్లిమెంట్ చేసి ఆ ఢిల్లీ జనానికి చూపెట్టారు. విద్యార్థులకు ఫ్రీ బస్. మెట్రో రైలులో 50% రాయితీ. ఎన్నికల వేళ ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ ప్రకటన. మంచిదే ఇది. అమిత్ గ్యాంగ్ కోసం పోలీసుల వేట. రంగంలోకి 10 బృందాలు. అఫ్జల్గంజ్ కాల్పుల ఘటనలో దర్యాప్తు ముమ్మరమైంది. నగరంలోని అఫ్జల్గంజ్ కాల్పుల కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. 10 ప్రత్యేక బృందాలతో హైదరాబాద్ సహా రాయ్పూర్, బీహార్తో పాటు అనుమానిత ప్రాంతాల్లో పోలీసుల గాలింపు కొనసాగుతోంది. అఫ్జల్గంజ్లో కాల్పులు జరిపినది బీహార్కు చెందిన అమిత్ కుమార్ ముఠాగా పోలీసులు గుర్తించినట్టు సమాచారం. బీదర్లో దోపిడీకి పాల్పడి ఇక్కడ 2పై కాల్పులు జరిపి నగరంలో ప్రవేశించి ఒక శాల్వదైపోయా ఈ శాముది హైదరాబాద్కు ఎలా చేరుకున్నారనే అంశంపై పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. ఇక కాల్పులు జరిపిన అనంతరం నిందితులు బీహార్ పారిపోయారా అనే కోణం, అంటే బీహార్ పారిపోతే ఏం కాదా, అంతే సేఫ్ జోన్ అయింది. విశాఖ ఉక్కుకు ఊపిరి. 11,440 కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటించిన కేంద్రం. తక్షణమే అమల్లోకి ఆర్థిక ప్యాకేజీ. ఉక్కు ప్రైవేటీకరణ ఉండదు. త్వరలో 2 బ్లాస్ట్ ఫర్నేజ్లు ప్రారంభమంట. ఆత్మనిర్భర్ భారత్లో విశాఖ ఉక్కు కీలక పాత్ర. ఇక కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ విస్పష్ట ప్రకటన. ఏపీ ప్రజల హృదయాల్లో విశాఖ ఉక్కుకు ప్రత్యేక స్థానం అని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. తెలంగాణకైతే మొండి చేయి అంతే. హామీలు, ఉచితాలు, వాగ్దానాలు, ఉచితాలు. ఢిల్లీని కమ్మేసిన పొగమంచట అవి మబ్బుల్లాగానే ఉన్నాయి. రైట్గా ఈనాడులో ఉన్నటువంటి వార్తలను ఒకసారి చూద్దాం. క్రీడా రత్నాలు. ఖేల్ రత్న, అర్జున పురస్కారాల ప్రదానం శుక్రవారం. ఒక్కటి ఉంటే మా కేటీ రామారావుకి ఒకటి రత్న, ఓ రత్న ఈయనకి ఇస్తే అబద్ధ రత్న అని ఒకటి పెట్టి మంచిగా ఉంటుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి ఖేల్ రత్న పురస్కారాన్ని ప్రపంచ చెస్ ఛాంపియన్ దొమ్మరాజు గుకేష్, అర్జున అవార్డును ఈనాడు లక్ష్య పారా అథ్లెట్ జీవాంజీ దీప్తి స్వీకరించారట. ఆ వార్తను చూడొచ్చు మనం. అర్జున అవార్డులు సాధించిన వాళ్ళు పండుటాకులే కదా అని పక్కన పెట్టారో. కడుపున పుట్టిన బిడ్డలు కన్నవారిని వదిలించుకుంటామంటే కుదరదు. ఆస్తులను అనుభవిస్తున్న అయిన వారు ఏరు దాటాక తెప్ప తగలేస్తామంటే చట్టం ఒప్పుకోదు. జీవితం అంతా ఎన్నో త్యాగాలు చేసిన అమ్మా నాన్నను అగచాట్లు పెట్టినా వారి ఆత్మాభిమానాన్ని దెబ్బతీసిన వారసత్వంగా వచ్చిన ఆస్తులను తిరిగి ఇయ్యాల్సిందని రావచ్చు. జైలు లెక్క పెట్టాల్సి రావచ్చు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. హ్యాపీ బర్త్డే టు యూ శ్యామ్.
శ్యామ్కు జన్మదిన శుభాకాంక్షలు. రైట్. ఇక కేక్ కూడా కట్ చేద్దాం. మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అభిమానులను ఆహ్వానిస్తా ఉన్నాం. భోజనాలు తాంబూలాలు ఏమైనా ఉంటే అవి ఏర్పాటు చేయాలని కూడా కోరుతున్నాం. అయితే ఎవరైతే నిజంగా ఆస్తులు అనుభవిస్తూ ఇవన్నీ కథలు పడుతూ పెద్దోళ్ళను పక్కకు పెట్టారనుకో, పెద్దోళ్ళు మళ్ళీ ఆస్తులను గుంజుకునేటువంటి అవకాశం కూడా ఇచ్చింది సుప్రీంకోర్టు. కాబట్టి జాగ్రత్తగా ఉంటుని పెద్దోళ్ళను మంచిగా చూసుకోరు. నేను పెద్దలలో కలుపుదామనుకుంటున్నా. పేదలకు రేషన్ పండుగ 6.68 లక్షల కుటుంబాలతో ప్రాథమిక జాబితా. సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా తయారీ వివరాలను జిల్లాలకు పంపిన పౌర సరఫరాల శాఖ. పేదల సుదీర్ఘ నిరీక్షణ ఫలించనుంది. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ కొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా 6.68 లక్షల కుటుంబాలు నూతన కార్డులకు అర్హమైనవిగా పౌర సరఫరాల శాఖ ప్రాథమికంగా గుర్తించింది. ఈ జాబితాను రాష్ట్రంలోని 33 జిల్లాలకు పంపించింది. ఈ నెల 20 నుంచి 24 వరకు 4 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ బస్తీ సభలు నిర్వహిస్తారు. అభ్యంతరాల స్వీకరణ తర్వాత తుది జాబితా ఖరారవుతుంది. జిల్లా కలెక్టర్ల ద్వారా వచ్చే జాబితాల మేరకు పౌర సరఫరాల శాఖ కార్డులను మంజూరు చేస్తుంది. జనవరి 26న జారీ ప్రారంభం అవుతుంది. సమాచారం ఉడబోత జరుగుతూ ఉంది. ఆరోగ్యశ్రీ ఈ 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు, 500. అయితే గమ్మత్ ఏంటంటే ఇక్కడ నా టేబుల్ మీద ఫైల్ ఉంది, చెప్పు ఒకసారి బోర్డు పెట్టు. ఆలోపు ఇవి ఏర్పాటు చేయి. తిన్నది ఒక చిన్న వెళితే ఏం కనిపిస్తుందంటే, ఒక్క గుంట భూమి లేకుండా ఉండాలి. ఏది ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అని పథకం ఉంది కదా, దీంట్లో మనకి ఒకటి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అని ఈ పథకం ఉంది. ఈ పథకంలో ఏంటంటే వాళ్ళకు ఒక్క గుంట ఎట్లుండాలంటే, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఈ పథకంకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ బాధ్యత వహిస్తుంది. భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబానికి 2 విడతలుగా 600 చొప్పున సంవత్సరానికి 12,000 సాయం అందించబడును. ఈ పథకంకు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం యందు భూమి లేని వ్యవసాయ కుటుంబం జాబ్ కార్డు నమోదు చేసుకున్న ప్రతి కుటుంబానికి 2023-24 ఆర్థిక సంవత్సరంలో కనీసం 20 రోజులు పని దినాలు, అంటే 20 రోజులు కరువు పనికి పోయి ఉండాలి. వాళ్ళ గుంట భూమి ఉండకూడదు. వాళ్ళ గుంట భూమి ఉండకపోతే దానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకి ఎంత? 12,000 ఏడాదికి 12,000 ఇందిరమ్మ ఆత్మీయ భరోసా. ఓకే. ఈ పథకంలో 12,000 రూపాయలు ప్రతి ఏడాదికి ఒక కుటుంబానికి ఇస్తారు. ఇక్కడ విషయం ఏంటంటే, రైతు భరోసా వ్యవసాయ యోగ్యమైన భూమి. ఇప్పుడు చాలామంది రైతులు చిన్న కమాతాల రైతులు. ఇప్పుడు సపోజు నీకు 5 గుంటల భూమి ఉంది అనుకో, అంతే 5 గుంటలు ఉంది. 5 గుంటల భూమి ఉంటే నీకు ఎంత వస్తుంది? ఏది రైతు భరోసా ఎంత వస్తుంది? విషయం ఏంటంటే, రైతు భరోసా గట్టిగా 5 గుంటల భూమి ఉన్నటువంటి వాళ్ళకి ఒక 700 రూపాయలు ఏమొస్తుంది అంతే. 1400 వేసుకో, అప్రాక్సిమేట్గా చెప్తున్నా. ఏడాదికి 1400 వస్తుంది. అంటే 5 గుంటల భూమి ఉన్నటువంటి వ్యక్తికో లేకపోతే 10 గుంటల లోపు ఉన్న వాళ్ళు కనీసం ఏది ఒక్క 2,000 వస్తుంది అనుకుందాం ఏడాదికి. ఇక్కడ మొత్తం భూమి లేనివానికేమో 12,000. ఈ 5 గుంటల భూమి ఉన్నా, 1 గుంట భూమి ఉన్నా కూడా వీళ్ళు నాట్ ఎలిజిబుల్ దీనికి. ఇక వాళ్ళే బెస్ట్ కదా అంటే వీళ్ళు ఉన్న భూమి అమ్ముకోవాలి. అంతే. ఈ 5 గుంటలు కూడా ఉన్న భూమి అమ్ముకుంటే వీళ్ళు ఎలిజిబుల్ అవుతారు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు 12,000 అంటే కనీసం ఎకరా ఉన్నటువంటి రైతులను ఈ కేటగిరీలోకి తీసుకురాగలిగితే ఇది కొంత మంచి జరుగుతుంది. లేకపోతే ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు ఈ భూమి ఉన్నోనికంటే లేనోడే నయం అయిపోయింది కదా. ఇప్పుడు 1 గుంట భూమి ఉన్నా ఎలిజిబుల్ లేదు. ఈయనకి 700 వచ్చే భూమి ఉంది, ఆయనకు లేని ఆయనకు 12,000 రూపాయలు. 5 గుంటల వల్ల కోట్లు పడుతుంది అంటే ఏమీ లేదు. సో ఇటువంటి చిన్న లొసుగులు ఈ పథకాలలో కనిపిస్తూ ఉన్నాయి. వాటిని సరిచేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. రైట్ శ్యామ్ రండి, రారి రైట్ నిలవాడు. శ్యామ్కు కంగ్రాట్ చేయి. ఇట్రా రా ప్రవీణ్, దా కప్పు గట్టిగా తీసుకో. కొయ్యి ఎట్లయితే హ్యాపీ బర్త్డేనా. చలో మేడం శ్యామ్కి జన్మదిన శుభాకాంక్షలు. బ్యూరో చీఫ్ రైట్. హ్యాపీ బర్త్డే టు యూ వన్స్ అగైన్. మళ్ళీ నువ్వు
కొంచెం అది బెస్ట్. థ్యాంక్ యూ. రైట్. టిష్యూ లేదా? లేకపోతే హలో అని ఇచ్చిపో. మరిన్ని జన్మదినాలు జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ తెస్తుంది ఖర్చిపోయింది ఉంది ఉంది నా ఖర్చు డూప్లికేట్ ఉందా? కొంచెం తిన్నోడు ఆడ చెడిపోయిండు శ్యామ్. లైవ్లో ఉన్నారు మీరంతా. ఇది తీసేది ఆగు, ఇంకా మళ్ళా తింటావా? ఇది కథం చేస్తారు ఇప్పుడు. మనిషి ఉండు శ్యామ్. రైట్గా మిగతా వార్తలను చూస్తే సింగపూర్ సహకారం, యువత నైపుణ్య శిక్షణకు సింగపూర్ సహకారం, సంసిద్ధత వ్యక్తం చేసిన అక్కడి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్. సీఎం రేవంత్ రెడ్డి బృందం పర్యటనలో తొలి రోజే కుదిరిన ఎంఓయూ అంటూ ఒక వార్తను చూస్తూ ఉన్నాం. స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీకి సంబంధించి సింగపూర్ సహకారం అందించబోతా ఉందనేది వార్త. పేదలకు రేషన్ పండుగ అయిపోయింది ఇందాక. మోసపూరిత కాల్స్, ఎస్ఎంఎస్లపై ఫిర్యాదు ఇక సులభం. సంచార్ సౌదీ యాప్ను ఆవిష్కరించిన టెలికాం విభాగం అంట. ఒకప్పుడు దొంగలు డైరెక్ట్గా ఉండే, ఇప్పుడు కనబడాల్సిన పని లేదు. ఏమైనా చేయగలరు, వాడు ఎక్కడి నుంచి అని చేయొచ్చు. ఎమ్మెల్సీ టికెట్లకు పోటాపోటీ, ఏఐసిసి నేతలపై ఆశావాహుల ఒత్తిడి. ఇక నెలాఖరులోగా అభ్యర్థులు ఖరారు చేస్తారట. బీసీలకు ఇవ్వాలి, ఎందుకంటే 3 టికెట్లు బీసీలే 100% ఇవ్వాలి. ఏ పార్టీ అయినా సరే బీసీలకే ఇవ్వాలి. బీసీలకు ఇవ్వకపోతే బీసీల నిర్ణయం వేరే ఉంటుంది. బరాబర్. శాసన మండలి సభ్యులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో టికెట్ల కోసం కాంగ్రెస్ పార్టీలో ఒత్తిడి తీవ్రంగా ఉంది. ఏప్రిల్లో ఎమ్మెల్యే కోటా 5, ఉపాధ్యాయ కోటాలో 5, కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్ నియోజకవర్గానికి ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఎమ్మెల్యేలు ఎన్నుకునే కోటాలో కాంగ్రెస్ శాసనసభలో బలమున్న దృష్ట్యా 4 ఎమ్మెల్సీలు దక్కే అవకాశం ఉన్నందున ఈ టికెట్లకు పోటీ అధికంగా ఉంది. శాసనసభ, లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయిన పలువురు ఈ టికెట్లను అడుగుతున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్లు ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారు. ఎమ్మెల్సీ టికెట్లకు పోటాపోటీ. వరంగల్, నల్గొండ, ఖమ్మం టీచర్సు, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ టీచర్సు ప్లస్ గ్రాడ్యుయేట్. ఈ 3 ఎమ్మెల్సీ స్థానాలకు 3ంటికి 3 బీసీలకు ఇవ్వాలి. అంతే. ఇది బీసీ నాయకులుగా మేము చేస్తున్నటువంటి రిక్వెస్ట్. కాబట్టి బీసీ నాయకులారా, బీసీ వీళ్ళు ఇస్తారయ్యారా తర్వాత పార్టీలు ఇస్తే అయ్యా అన్ని పార్టీలకు, కానీ ఏ పార్టీ అయినా సరే బీసీ ఓటర్ మహాశైలారా, నాకు తెలుసు మీరు సంసిద్ధంగానే ఉన్నారన్న విషయం. బీసీల సత్తా దాటేటువంటి ఎన్నికలు ఈ 3 ఎన్నికలు. బీసీ మేధావి వర్గం కూడా ఇవాళ తయారైతా ఉంది. 3ంటికి 3 ఎమ్మెల్సీ స్థానాలు బీసీలు విజయం సాధించాల్సిందే, సాధించబోతా ఉన్నారు. ఎస్సీ ఎస్టీలు కూడా కలిసి వస్తున్నారు. ఎస్సీ ఎస్టీ సోదరులు కూడా ఇవి బీసీలకు దక్కాల్సిన ఎమ్మెల్సీ స్థానాలని చెప్పి బలంగా చెప్తున్నటువంటి నేపథ్యంలో ఈ 3టిని బీసీలను గెలుచుకోబోతా ఉన్నాం. ఇక ఇవన్నీ ఈ టికెట్లు ఎవరికి ఇస్తారు, బీ ఫామ్లు ఎవరికి ఇస్తారు అనేది తర్వాత. ఏ ఫామ్లు ఇచ్చినా ఏం కాదు. హక్కులు దక్కితేనే భరోసా. పాస్ పుస్తకాలు లేక గతంలో దక్కని పెట్టుబడి సాయం. సమస్యల పరిష్కారానికి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న రైతులు. కే సముద్రం అక్కడిక్కడ ఏది ఆ ధరణి కారణంగా అయినాయి. 6 కాదు, అర గ్యారంటీనే అమలు. తెలంగాణను పట్టించుకోని వ్యక్తి ఢిల్లీని ఉద్ధరిస్తారా? షాబాద్ రైతు ధర్నాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ధ్వజం. రైతు భరోసా ఎకరానికి 15,000 ఇవ్వాలని డిమాండ్. కరెక్టే. మరి తెలంగాణను పట్టించుకుంటే ఢిల్లీకి పోతూ ఉంటారు. ఇప్పుడు సిరిసిల్లను పట్టించుకొని 2,000 ఎకరాల భూములు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు దొంగతనంగా కట్టబెట్టినావు. ఆ పని చేయలేకపోతుండే. విశాఖ ఉక్కుకు 11,440 కోట్ల ప్యాకేజీ ఇచ్చిరట. గట్లుంటుంది మరి. అందుకే బీజేపీని గెలిపించుడు కంటే ఓడగొడితేనే ఎక్కువ పైసలు వస్తాయి. గ్రూప్ 2 ప్రాథమిక కీ విడుదల. 18 నుంచి 22 వరకు అభ్యంతరాల స్వీకరణ. ఇక పకడ్బందీగా పరీక్షల నిర్వహణ పర్యవేక్షణ ఉండబోతుందని చెప్పారు. ఈమె ఆమె చూడాలి. నేను చూడను అయ్యా, ఆమెకు నాకు పంచాయతీ అయింది ఎప్పుడు, నేను చూడను. కాళేశ్వరం అండి కాట కలిపిందంట. నీటి కుట్రలు మళ్ళీ మొదలైన మళ్ళీ కాళేశ్వరం కాడ కలిపిలేదురా నాయన. కాడ కలిపిందే మీరు, నాశనం చేసిందే మీరు. పైసలు మొత్తం పెట్టి మొత్తం ఆగమాగం చేసి 1,00,000 కోట్ల రూపాయలు అక్కడ ఖతం చేసేసి ఇట్లా చేసి లెక్క. ప్రాణహిత నీళ్లను ఎత్తుకుపోయే ఎత్తుగడనట. 80,000 కోట్ల రూపాయల జీబీ లింక్
మర్మం ఇదే అని చెప్పేసి ఇవన్నీ లంగ కథలు రాసేస్తూ ఉంటారు మొత్తం అంతా. నిజంగానే అనుకుంటారు అని చూస్తే ఇంత పెద్దగా రాశారు కదా నిజమే కావచ్చు అని. ఇక గ్యారంటీలపై గల్లా పడతాం, 54,000 లోన్ మాఫీ కాలేదు, కాంగ్రెస్ వాళ్ళను నిలదీద్దాం, ప్రజలకు కేటీఆర్ పిలుపు. అంటే ఈ దాంట్లో ఈ విషయంలో ఒప్పుకోవచ్చు, ఈ విషయంలో 100% కాలేదు కాబట్టి చేయాల్సిన అవసరం ఉన్నది, కొంతవరకు కాలేదు ఇంకా. అంటే చాలా వేసిండ్రు. నేను ఏమంటున్నంటే 90 మందికి వేసి 10 మంది వేయకపోతే 10 మంది ఎక్కువ లొల్లి పెడతారు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపైన ఆలోచించాలి, అది లెక్క. ఇక మరో రైతు బలవన్మరణం, కృష్ణా ట్రిబ్యునల్ రాక అప్పులు తీరక ఖమ్మం జిల్లాలో అన్నదాత ఆత్మహత్య. కృష్ణా ట్రిబ్యునల్ ఆదేశాలు, కేసీఆర్ పోరాట ఫలం. అవును, మీరు పోరాట ఫలితమే 299 టీఎంసీలు చాలని పోరాటం చేసి సంతకం పెట్టారు. పోరాటం చేసుడు కాదు, నాశనం చేసిర్రు. హరీష్ రావు అప్పుడు భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉన్నాడు, కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నాడు. మాకు 555 టీఎంసీలు తెలంగాణకు వాటా దక్కాల్సి ఉంటే 299 టీఎల్సీల సాలని సంతకం పెట్టేసి వచ్చిండు. ఇప్పుడు పోరాటాలు బీరాటాలు లంగ కథలు మాట్లాడుతున్నారని పబ్లిక్ అంటున్నారు. జాబ్ క్యాలెండర్ ఏది, జాబులేవి జాబులు వేస్తుంది, మంచిగా వస్తున్నాయి. కాంగ్రెస్ 2 లక్షల ఉద్యోగాలు బుట్ట దాఖలు, రాష్ట్ర ఉద్యోగాల మండిపాటు, మేలో నోటిఫికేషన్లు అంటూ కొత్త లీకులు, 6 నెలలంతా ఎన్నికలు, కోడ్ తప్పదు, ఉద్యమానికి సై అంటున్న ఉద్యోగాలు. 4 రోజులు అటు ఇటు అయితే ఏమైతే పెద్ద విషయం, అది వేస్తే ఏనైతే ఇస్తారు కదా, మీరు అసలే వేయలే కదా లెక్క. ప్రజాభవన్కు వస్తేనే ఇల్లు ఇస్తారా, వారంలోనే 5,500 మందికి పైగా రాక, ఇక దరఖాస్తుల్లో 80% ఇండ్ల కోసమే స్పష్టత ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైంది. క్లారిటీ అయితే ఇస్తలేదు, కొంచెం క్లారిటీ ఇవ్వండి. శాఖ మంత్రి అయినా కనీసం క్లారిటీ ఇవ్వండి. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్, ఈ నెల 31 నుంచి పార్లమెంట్ సమావేశాలు. ఇక గ్రామ సభల్లో ఇండ్ల అర్హుల జాబితా, స్థలం ఉన్నవారికి మొదటి విడతలోనే ఇందిరమ్మ ఇండ్లు, 2వ విడతలో లేని వారికి స్థలంతో పాటు ఇండ్లు. ఫస్ట్ లేనోళ్ళకి ఇవ్వండి అబ్బా. భూమి ఉన్నోడికి అప్లై చేసుకుంటాడు కూడా గుడిసేసుకొనైనా ఉంటాడు, కనీసం భూమి లేనోడు రోడ్ల మీద ఉంటున్నారు కదా. ఫస్ట్ భూమి లేనోడికి ఆ గుడిసేసి ఇవ్వండి కనీసం. అప్పుడే అట్లా అది ఇవ్వాలి, అది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఎందుకంటే అప్లై చేసుకోవడంలో కూడా ఇండ్లున్నోళ్ళు, తర్వాత డబుల్ ఇండ్లున్నోళ్ళు అప్లై చేసుకోకండి. అర్జున పేదోళ్ళకి రావాల్సినటువంటి ఇండ్లకు సంబంధించి రావాలి. తర్వాత దీప్తి జీవాంజీకి అర్జున పురస్కారం వచ్చింది. అత్యున్నత పురస్కారంలో ఒకటైనటువంటి అర్జున పురస్కారం అక్కడ దీప్తి జీవాంజీకి దక్కింది. ఎందుకంటే పారా ఒలింపిక్స్లో మంచి ప్రతిభ చాటి తర్వాత ఆమె కాంస్య పథకాన్ని గెలుచుకొచ్చింది తెలంగాణకు సంబంధించి. తర్వాత మొత్తం మీద ఇట్లా జరుగుతూ ఉంది. క్రీడా వర్సిటీని ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం క్రీడాకారులకు ప్రత్యేకమైనటువంటి కేటాయింపులు జరపాలి. తర్వాత బడ్జెట్లో కూడా కేటాయింపులు ఉన్నప్పుడు మంచి జరుగుతుంది. తర్వాత ఇంకా చాలా స్కూళ్ళల్లో ఇక్కడ ఇది పీఈటీలు లేరని చెప్పేసి ఒక ఆరోపణ ఉన్నది. తర్వాత ఆ స్కూల్లో పీఈటీలు కూడా నింపాలి. దాంతోపాటు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ లైబ్రేరియన్లు కూడా నింపట్లేదనేటువంటి ఆరోపణ ఉన్నది. లైబ్రేరియన్లు ఉంటే ఏంటంటే ఆ పుస్తకాలు చదువుకుంటే జరేమన్నా ఉపయోగపడుతుంది.